హలో గైస్, వెల్కమ్ టు గీక్స్ విత్ రాజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు పైథాన్ సిరీస్ లో ఎజెండా ఏంటంటే వై పైథాన్. పైథాన్ ఒక ఇంట్రొడక్షన్. ఫస్ట్, వై పైథాన్. పైథాన్ అనేది ఎందుకు? పైథాన్ అనేది ఒక వర్సటైల్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ది మల్టిపుల్ డొమైన్స్. అంటే వరల్డ్ లో ఎక్కువ మొత్తంలో పైథాన్ ని మనము ఎక్కువగా యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు పైథాన్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. అయితే దీంట్లో మనం బ్రీఫ్ గా చూస్తే, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ డిఎస్ఏ లో పైథాన్ అనేది ఎలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ పైథాన్ ఎందుకు అని అంటే, ఇది ఈజీగా కోడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే పైథాన్ లో గ్రేట్ కోడింగ్ అండ్ పైథాన్ లో కోడింగ్ అనేది ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటుంది. కాబట్టి పైథాన్ అనేది యూజ్ చేస్తారు డిఎస్ఏలో. అండ్ ఆన్లైన్ కోడింగ్ లో కూడా మనము ఈజీగా కోడ్ అనేది రాయొచ్చు. ఆన్లైన్ కోడింగ్ కూడా ఈజీగా రాయొచ్చు పైథాన్ లో. ప్లేస్మెంట్స్ లో కూడా పైథాన్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇంకోటి వెబ్ డెవలప్మెంట్ లో కొన్ని ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తాం, లైక్ డిజాంగో అండ్ ఫ్లాస్క్ అనమాట. పైథాన్ మేక్స్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఎఫిషియెంట్, స్కేలబుల్ అండ్ ఫాస్ట్. పైథాన్ అనేది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎఫిషియెంట్ గా, స్కేలబుల్ గా అండ్ ఫాస్ట్ గా అండ్ రెసిలియంట్ గా కూడా చేస్తుంది అనమాట. ఇంకా మనము పైథాన్ అనేది మిషన్ లెర్నింగ్ లో, డేటా సైన్స్ లో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎలా యూజ్ అవుతుంది. అయితే పైథాన్ లో రిచ్ లైబ్రరీస్ కొన్ని ఉన్నాయి. రిచ్ లైబ్రరీస్ లైక్ పాండాస్, నంపై అండ్ మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, టెన్సర్ ఫ్లో, ఇలా కొన్ని రిచ్ లైబ్రరీస్ ఉన్నాయి అనమాట. ఈ లైబ్రరీస్ వల్ల మనము డేటా అనేది ఈజీగా రీడ్ చేయొచ్చు, ఎలాబరేట్ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి పైథాన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని చెప్పి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. వరల్డ్ లో బిగ్గెస్ట్ టెక్ ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ చేస్తాయి. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ అంటే గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఇంకా తర్వాతకి ఫేస్బుక్, తర్వాత నెట్ఫ్లిక్స్, ఇంకా తర్వాత ఊబర్, ఇలా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు, అన్ని కంపెనీలు అనమాట మనకు పైథాన్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ పైథాన్ వల్ల మనకి చాలా యూజెస్ అనేది ఉన్నాయన్నమాట. మనం డేటా సైన్స్ నేర్చుకునే, మిషన్ లెర్నింగ్ అండ్ పైథాన్ డెవలపర్ కూడా అవ్వచ్చు అనమాట. అయితే మన పైథాన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, ఇది www.python.org అనేది క్లిక్ చేసి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు అనేది పైథాన్ అనేది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇంట్రొడక్షన్ టు పైథాన్. ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్ లో మనకి పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ అనమాట అండ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం లాస్ట్ వీడియోలో పైథాన్ ఒక డెఫినేషన్ అనేది క్లియర్ గా చూసినాం. లాస్ట్ వీడియోలో ఈ పైథాన్ డెఫినేషన్ అనేది మీరు లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒకసారి చూడండి. అండ్ ఇట్స్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వేరియస్ అప్లికేషన్స్ లైక్ వెబ్ అప్లికేషన్స్, ఇన్స్టాగ్రామ్ బ్యాక్ఎండ్ అండ్ డెస్క్టాప్ GUI టూల్స్ లైక్ క్యాలిక్యులేటర్స్ అండ్ ఫైల్ కన్వర్టర్స్. దీనిలో కూడా యూజ్ చేస్తారు అనమాట పైథాన్ ని. పైథాన్ అలౌస్ డెవలపర్ టు ఫోకస్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. పైథాన్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి అనేది ఎక్కువ మొత్తంలో అలౌ చేస్తుంది అండ్ అది ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఈజీలీ మనము కోడింగ్ అనేది రాయొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అబౌట్ సింటాక్స్ అండ్ టెక్నికల్, మనము హెవీ కోడింగ్ రాసి ఎర్రర్స్ తెచ్చుకొని లైక్ కోడింగ్ వస్తుందో రాదో అని చెప్పి ఎక్కువ వరీ అవ్వడం కంటే, పైథాన్ లో మనం ఈజీగా కోడ్ రాసి దానికి మనము వెబ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇట్స్ క్లియర్ అండ్ రీడబుల్ సింటాక్స్. పైథాన్ లో సింటాక్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ సింపుల్ గా ఉంటుంది, ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటుంది అండ్ రీడబుల్ నేచర్ లో ఉంటుంది. మనం ఈజీగా ఇట్లా చూస్తే అర్థం చేసుకోవచ్చు. మనం ముందుగా కోడింగ్ అనేది చూస్తాం కాబట్టి మనం ముందు చూద్దాం. ఇట్స్ మేక్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఐడియల్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్. మనము పైథాన్ కోడింగ్ యూస్ చేసి చాలా డెవలప్మెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇంట్రొడక్షన్ టు పైథాన్ వేరియబుల్స్. పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనము ఏదైనా ఇప్పుడు అప్లికేషన్ చేస్తున్నప్పుడు, ఏదైనా వెబ్ అప్లికేషన్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనము డేటా అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి దానికి మనం స్టోర్ చేయాలి. ఆ డేటాని స్టోర్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే, ఆ డేటాని మనం టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటాం. లైక్ మెమొరీ అంటే ఒక బాక్స్ అనుకోండి, మన భాషలో ఒక బాక్స్ లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అనమాట. టెంపరీగా చేసుకుంటాం. ఆ వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా స్టోర్ చేసుకున్నప్పుడు ఆ వేరియబుల్ అట్లా ఫామ్ అయ్యేది వేరియబుల్ అనమాట. అట్లా వేరియబుల్ in any application we often need to store data temporarily.
దట్స్ వేర్ వేరియబుల్స్ కమింగ్. మనము ఏదైనా చెప్పాను కదా, అప్లికేషన్ కానీ ఏదైనా డేటా అనేది మనకు కావాలన్నప్పుడు మనం ఒక డేటా అనేది టెంపరీగా స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేస్తున్న డేటా నుంచే వచ్చేదే వేరియబుల్ అనమాట. అయితే ఇక్కడ వేరియబుల్ ఈజ్ లైక్ కంటైనర్ ఇన్ ఏ మెమొరీ. ఒక మెమొరీలో కంటైనర్ లాగా అనమాట. దట్ హోల్డ్స్ డేటా. ఆ డేటా అనేది మనం తర్వాతకి రిట్రైవ్ కూడా చేసుకోవచ్చు అండ్ మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ డేటాని మనము తర్వాత మాడిఫై అండ్ రిట్రైవ్ అనేది చేసుకోవచ్చు. అది పైథాన్ ఒక వేరియబుల్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనము యూ కెన్ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ డైరెక్ట్లీ అండ్ గెట్ ఫ్రమ్ ఇట్ ద యూజర్ యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. అంటే ఇది ఒక ఇన్పుట్ ఫంక్షన్ తోటి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎట్లా అంటే మనం ఒక డేటాని మనము ఏ ఈక్వల్ టు రాజ్ అని ఇట్లా ఇచ్చామనుకోండి, ఇట్లా ఈ నేమ్ ఏదైతే ఇస్తామో అది నేమ్ వేరియబుల్ ఫంక్షన్ అనమాట. దీనికి ఇన్పుట్ ఫంక్షన్ తోటి మనకి నేమ్ పెడితే అనమాట ఈ ఫంక్షన్ తోటి మనము యాక్సెస్ చేసుకోవచ్చు ఈ రాజ్ అనే దానికి. సో అట్లాగా మనం డైరెక్ట్ గా వాల్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అయితే దీని గురించి మనం ముందుగా చూద్దాము. టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో టైప్స్ లో చెప్తాను దీని గురించి. అయితే ఈ వేరియబుల్స్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. వేరియబుల్స్ నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. అయితే ఫస్ట్ నేమ్ మస్ట్ బి బిగిన్ విత్ లెటర్స్ తోటే బిగిన్ అయి ఉండాలి నేమ్ అనేది. లైక్ A to Z, స్మాల్ అయినా క్యాపిటల్ అయినా A to Z, ఆర్ అండర్ స్క్వేర్ తోటి అయినా చేయాలి. కానీ వేరే ఇప్పుడు 1 కానీ ఇట్లా మధ్యలో మైనస్ హ్యాష్టిక్ అలాగా స్టార్ట్ చేయొద్దు. అండర్ స్క్వేర్ అయినా ఉండాలి, లేదంటే క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ అది క్యారెక్టర్స్ లోనే ఉండాలన్నమాట. కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్ తోటి స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు చెప్పాను కదా, నెంబర్స్ తోటి మాత్రం స్టార్ట్ అవ్వద్దు. అండ్ ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ రీడబుల్. వేరియబుల్లో నేమ్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి అండ్ రీడబుల్ నేచర్ లో ఉండాలి. లైక్ యూజర్ నేమ్, టోటల్ అమౌంట్, ఎంప్లాయీ నేమ్, స్టూడెంట్ నేమ్, అట్లా మనకు నేమ్ అనేది రీడబుల్ నేచర్ లో ఉండాలి. ఇంకా తర్వాతకి అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్ ఇన్ ఏ పైథాన్. మనము వాల్యూస్ అనేది వేరియబుల్స్ అసైన్ చేసినప్పుడు దానికి 2 టైప్స్ అనేది ఉంటాయి. పైథాన్ అలౌస్ యూ టు స్టోర్ వేరియబుల్స్ ఇన్ ఏ 2 మెమరీ వేస్. 2 ways లో మనము వేరియబుల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి సింగిల్ వాల్యూ వేరియబుల్ అండ్ మల్టీ వాల్యూ వేరియబుల్. ఇక్కడ మనం అనేది వాల్యూ అనేది ఎట్లా స్టోర్ చేసుకోము, వాల్యూ ఎలా అసైన్ చేస్తాం అనేది చెప్తాను. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ సింగిల్ వాల్యూ అసైన్మెంట్ అనేది చూద్దాం. యూ కెన్ అసైన్ ఏ సింగిల్ వాల్యూ టు ఏ సింగిల్ వేరియబుల్. సింగిల్ వాల్యూ అనేది సింగిల్ వేరియబుల్ గానే అసైన్ చేయవచ్చు అనమాట. అండ్ అది కూడా దేనితో అంటే ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం సింగిల్ వేరియబుల్ అనేది మనము అసైన్ చేయవచ్చు అనమాట. దిస్ మస్ట్ బి బేసిక్ అండ్ కామన్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా. ఇది అనేది బేసిక్ అండ్ కామన్ వే అనమాట స్టోరింగ్ ఆఫ్ డేటా. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అండర్ స్క్వేర్ నేమ్ కి మనం చెప్పాం కదా అండర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది డబుల్ కోడ్ తోటి సింగిల్ కోడ్ తోటే చెప్పాలండి. ఎంప్లాయీ నేమ్ రాజ్. అండ్ తర్వాత ఏజ్ ఎంప్లాయీ యొక్క ఏజ్ అనేది మనము ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఏజ్, ఇది డబుల్ కోట్ లో మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ మనము ఇప్పుడు ప్రింట్ ఇస్తే ప్రింట్ ఎంప్లాయీ నేమ్ అండ్ ప్రింట్ ఏజ్. ఇప్పుడు మనం రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఎంప్లాయీ అండర్ స్క్వేర్ నేమ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాం రాజ్. తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాం ఏజ్ ఎంటర్ యువర్ ఏజ్ ఇలా ఇచ్చాం. ఇక్కడ మనము ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఏజ్ ఇప్పుడు మనకి ఏజ్ అనేది అడిగింది. ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ అనేది రాజిచ్చాం అండ్ ఏజ్ ఇన్పుట్ ఫంక్షన్ మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మన ఏజ్ అనేది తీసుకుంటున్నాం అంట యూజర్ నుంచి. యూజర్ ఇప్పుడు ఏదైనా ఏజ్ అనేది క్లిక్ చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు 20 years అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఏజ్ అనేది మనకు 20 అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ మనము మళ్ళీ ప్రింట్ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు 20 అండ్ నేమ్ ఏమి ఇచ్చాము రాజ్ అనమాట. సో ఇలాగా వస్తుంది అనమాట. ఇది సింగిల్ వాల్యూ అసైన్మెంట్. పైథాన్ అనేది అలోస్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ ఏ 1 line. పైథాన్ అనేది మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు చూడండి A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ ఇచ్చాము, తర్వాతకి సింగిల్ వాల్యూ అనేది ఇచ్చాము ఇలాగనమాట. అసైనింగ్ ద సేమ్ వాల్యూ టు ఏ మల్టిపుల్ వేరియబుల్. ఇది ఎగ్జాంపుల్ మనకు అసైనింగ్ సేమ్ వాల్యూ టు ఏ మల్టిపుల్ వేరియబుల్ అండ్ ఆర్ అసైనింగ్ ఏ డిఫరెంట్ వాల్యూ టు ఏ డిఫరెంట్ వేరియబుల్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇట్లా చూద్దాం. మనకి ఇప్పుడు ఏముందంటే డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇప్పుడు మనకి ఏముండాలి డిఫరెంట్ వాల్యూస్ ఉండాలి, డిఫరెంట్ వేరియబుల్స్ ఉండాలి. వేరియబుల్స్ ఇప్పుడు A B C ఈక్వల్ టు వాల్యూస్ ఏమున్నాయి 10
20, 30 ఇవి డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ సేమ్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఇప్పుడు ఏ, బి, సి ఈ వేరియబుల్స్ కి మనము ఒకటే వాల్యూ, సేమ్ వాల్యూ అనేది ఒకటే వస్తుంది కాబట్టి ఇలాగనమాట. ఇప్పుడు మనము గూగుల్ కొలాబ్ లో పోయి చూస్తే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు మనకి 100 ఇలా 100 అయినప్పుడు మనము ప్రింట్ ఏబిసి. ఇప్పుడు చూస్తే మనకు చూడండి ఏ వాల్యూ ఈక్వల్ టు 100, బి వాల్యూ ఈక్వల్ టు 100, సి వాల్యూ ఈక్వల్ టు 100. మనం ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ సింగిల్ వాల్యూ, ఇది అనేది మల్టిపుల్ వేరియబుల్స్. నెక్స్ట్ మనకి ఏం కావాలా, మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ మల్టిపుల్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి ఏ కామా బి కామా సి కామా సి ఈక్వల్ టు 100, 200, 300 ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రింట్ ఏ వాల్యూ, ఫస్ట్ మనం ఒక ఏ వాల్యూ తీసుకుందాం ఏ. ఇప్పుడు చూడండి ప్రింట్ 100 ఏ వాల్యూ. అండ్ నెక్స్ట్ ప్రింట్ బి వాల్యూ 200. నెక్స్ట్ మనకి ఏముంది, ప్రింట్ సి. ఉన్నప్పుడు ఇప్పుడు ఏబిసి అనేది వచ్చాయి. మనం ఇప్పుడు ప్రింట్ డైరెక్ట్ ఏబిసి కూడా చేయొచ్చు అనమాట. ప్రింట్ ఏ కామా బి కామా సి. ఇప్పుడు రన్ చేస్తే మనకు చూడండి, ఇప్పుడు మనం మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 100 అనమాట. మనం ఏ కామా బి కామా సి తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి సారీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనేది తీసుకోవాలి, ఈక్వల్ టు 100 అనమాట. ప్రింట్ ఏ కామా బి కామా సి అని చేసినప్పుడు మనకు ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా మనం ప్రింట్ సింగిల్ వాల్యూ ప్రింట్ కామా ఏ అన్నప్పుడు కూడా మనకు ప్రింట్ ఏ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రింట్ ఏ వాల్యూ ఇలా కూడా తీసుకోవచ్చు, సింగిల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఒకటేసారి కూడా తీసుకోవచ్చు. సో ఇది సింగిల్ వాల్యూ వేరియబుల్ అండ్ మల్టీ వాల్యూ వేరియబుల్ అనమాట. తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే యూజర్ నుంచి మనము ఎట్లాగా ఇన్పుట్ అనేది తీసుకోవాలి. అప్పుడు దాకా చెప్తానని చెప్పాను కదా, మనము గెట్టింగ్ యూజర్ ఇన్పుట్ ఇన్ ఏ పైథాన్. ఇప్పుడు చూడండి మనం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ప్రోగ్రాము అప్పుడు ఏమవుతుందంటే యూజర్ నుంచి డేటాని రిసీవ్ చేయాలి అంటే మనం పైథాన్ లో ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఫంక్షన్ ఈ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం యూజర్ నుంచి డేటా అనేది తీసుకుంటాం. ఈ దానికి ఒక ప్రాంప్ట్ అనేది యూజర్ కి అడుగుతుంది. అప్పుడు ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యూజర్ కి ఒక ప్రాంప్ట్ అనేది అడుగుతుంది. ఈ ప్రాంప్ట్ అనేది అక్కడ ఎంటర్ యువర్ ఏజ్, ఇలా మనం ఏమిస్తే అది ఎంటర్ యువర్ ఏజ్ కానీ ఎంటర్ యువర్ నేమ్ కానీ ఇలా ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. అక్కడ ఏదైతే యూజర్ అనేది ఎంటర్ చేస్తాడో ఆ యూజర్ అనేది అక్కడ ఎంటర్ చేసింది అక్కడ ఇస్తుంది అనమాట. ఏజ్ 13 యూజ్ చేసి 13 యువర్ ఏజ్ ఇస్ 13 అని అంటారు అనమాట. యువర్ నేమ్ ఇస్ రాజ్ అని ఇలా అంటారు. ఇక్కడ చూడండి డెఫినేషన్, టు రిసీవ్ డేటా ఫ్రమ్ యూజర్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మనము యూజర్ నుంచి డేటా రిసీవ్ చేయాలి అన్నప్పుడు మనం అనేది ఇన్పుట్ ఫంక్షన్ ని వాడతాం అనమాట. పైథాన్ ప్రొవైడ్స్ ఇన్పుట్ ఫంక్షన్. అయితే ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందని అంటే ఫస్ట్ this input function displays the prompt asking user to enter some data. ఇప్పుడు చెప్పాను కదా ఒక ప్రాంప్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎంటర్ సమ్ డేటా అని. తర్వాత వాట్ ఎవర్ ద యూజర్ టైప్స్ ఈ స్టోర్ హ్యాజ్ ఎ స్ట్రింగ్ బై డిఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది 13 కానీ లేకుంటే రాజ్ కానీ ఇలా ఏదైతే యూజర్ అనేది టైప్ చేసి పెడతాడో అది అనేది ఇది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ వల్ల స్టోర్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ లోనే స్టోర్ చేసుకుంది బై డిఫాల్ట్ లో. తర్వాత మనం అనేది ఈ ఇన్పుట్ లో ఏదైతే స్టోర్ అయ్యి ఉందో మనం ఇచ్చిన దాన్ని కన్వర్ట్ ఏదైతే ఇచ్చామో దానికి మనము అదర్ డేటా టైప్ కూడా కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ ఇంటీజర్ కానీ, ఇప్పుడు 13 అయితే ఇంటీజర్స్ కానీ, ఫ్లోట్ కానీ, క్యారెక్టర్స్ కానీ, స్ట్రింగ్స్ మనకి ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో మనం అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చూస్తే ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది అడిగామనుకోండి, నేము అప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ అనేది చెప్పాం కదా, ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు ఇట్లా డబుల్ కోడ్ తోటి ఎండ్ చేసినప్పుడు ఇంకోటి మనము ఏజ్ కూడా కావాలి కదా, కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ ఎంటర్ యువర్ ఏజ్ ఇలా మనం అన్నప్పుడు మనం ఇక్కడ ప్రింట్ మళ్ళీ మనం ఏమైతే ఎంటర్ చేసామో అన్నది మనం ప్రింట్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ నేమ్
అలా కూడా ఇవ్వచ్చు. లేదంటే మనం ఇప్పుడు ప్రింట్ హలో కామా అక్కడైతే నేమ్ ఏదైతే ఎంటర్ చేస్తామో అది అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైతే నేమ్ అనేది ఎంటర్ చేస్తామో ఆ నేమ్ అనేది హలో మనం ఇప్పుడు రాజ్ అని చేస్తే రాజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఏజ్ అనేది ఇప్పుడు ప్రింట్ యువర్ ఏజ్ ఈజ్ అన్ని ఇట్లా కామతోటి పెట్టేసి ఇక్కడ ఏజ్ అనేది పెట్టినప్పుడు ఇక్కడ మనం ఏజ్ లో ఏదైతే ఎంటర్ చేసినామో ఆ డేటా అనేది ఇక్కడ వస్తుంది. మనం ఇప్పుడు గూగుల్ కోల్ యాప్ లో వెళ్ళి చూస్తే మనకి మనం ఏమన్నాం నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్ లో ఎంటర్ యువర్ నేమ్ ఇలా రాసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంటర్ యువర్ ఏజ్, ఇది ఏజ్ అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది కావాలి. ప్రింట్ మనం ఏమన్నాము హలో అన్నాం కదా, డబుల్ కోట్ లో హలో నేమ్, హలో డాట్ నేమ్ ఇది కదా. అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఏజ్ కూడా కావాలి. ప్రింట్ ఏజ్ ఈస్ ఏజ్. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక చూడండి మనం ఏమి ఇచ్చాము ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏజ్ లో ఏమి ఇచ్చాము ఎంటర్ యువర్ ఏజ్ అనేది కూడా ఇచ్చాం. అయితే ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఏజ్ అండ్ నేమ్. అయితే మనము ప్రింట్ ఏం చేయమన్నాము హలో వచ్చి ప్లస్ నేమ్ లో ఏదైతే ఉందో మన నేమ్ లో ఏదైతే ఇచ్చామో అది రావాలన్నమాట. కానీ ఇక్కడ మనం ఏం చేసామని అంటే యూజర్ నుంచి ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం ఒకవేళ ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడు నేమ్ ఏమన్నారు రాజ్, తర్వాతకి మనం ఏజ్ ఏమన్నారు 20. ఇప్పుడు చూడండి హలో రాజ్ అండ్ యువర్ ఏజ్ ఇస్ 20 ఇలాగనేది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫస్ట్ లో మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఏమొచ్చింది హలో ఎంటర్ యువర్ నేమ్ అనేది వచ్చింది అండ్ హలో యువర్ ఏజ్ ఈజ్ ఎంటర్ యువర్ ఏజ్ అనేది వచ్చింది. కానీ మన ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, మన యూజర్ నుంచి డేటా అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని మనకు వచ్చి రాజ్ అని వచ్చింది, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చి ఇలా 20 అని వచ్చి తర్వాత హలో రాజ్ యువర్ ఏజ్ ఇస్ 20. ఇది మనకి సింగిల్ వాల్యూ అసైన్మెంట్ అండ్ మల్టీ వాల్యూ అసైన్మెంట్ అండ్ గెట్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. పైథాన్ లో ఉన్న డేటా టైప్స్ అనమాట. పైథాన్ లో డేటా టైప్స్, ఫస్ట్ డేటా టైప్ అనేది ఏంటి, the data type tells Python what kind of data stored inside the variable like integer, string, float and etc. The variable name is used to store and access data to that memory. ఇప్పుడు ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం పైథాన్ లో ఎలాంటి డేటా అనేది స్టోర్ చేస్తాం అన్నది ఆ వేరియబుల్లో లైక్ ఏదైనా సరే ఇంటీజర్ కానీ స్ట్రింగ్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా ఈ డేటా టైప్ లో మనం స్టోర్ చేస్తాం కదా, ఆ లైక్ మెమరీ కంటైనర్ లో ఆ కంటైనర్ లో ఉన్న మెమరీకి అప్పుడు ఆ వేరియబుల్ అనేది మనం ఒక నేమ్ అనేది ఇస్తాం అనమాట. నేమ్ ఇప్పుడు లైక్ ఏ ఈక్వల్ టు రాజ్ అని ఇట్లా ఇస్తున్నప్పుడు ఇది అనేది నేమ్ అవుతుంది. ఇది అనేది మనం స్టోర్ చేస్తున్న డేటా అయినప్పుడు ఆ నేమ్ వల్ల మనం స్టోర్ చేసుకొని ఆ నేమ్ వల్లనే మనము యాక్సెస్ అనేది కూడా చేస్తాం ఆ మెమరీకి. ఇప్పుడు ఏ వల్లనే మన రాజ్ని యాక్సెస్ అనేది చేస్తాం. సో ఇది డేటా టైప్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఇంటీజర్ అనేది హోల్ నెంబర్స్ అనమాట వితౌట్ డెసిమల్స్. హోల్ నెంబర్స్ అంటే మనకు 1 2 3 4 ఇలా ఇవి ఇంటీజర్స్ అనమాట. అండ్ ఇంటీజర్స్ అనేది మనం కౌంటింగ్ కి కానీ ఇప్పుడు ఇండెక్స్ ఇవ్వడం అరే ఇండెక్సింగ్ కానీ ఇవన్నీ ఇండెక్స్ ఇవ్వడానికి కానీ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేయడానికి మనకు ఇంటీజర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ డేటా టైప్ లో మనం ఉన్నదానికి మనం ఎగ్జాంపుల్ సింపుల్ గా చూస్తే లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలా, ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అర్థమెటిక్ ఆపరేషన్ అనేది యూస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఏముంది 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30 అనేది వస్తుంది అనమాట. ఇలా మనం సింపుల్ ఆపరేషన్స్ అనేది చేయవచ్చు ఇంటీజర్స్ తోటి. ఇంకా లూపింగ్ అనేది ఒక ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ లూప్ ఐ ఇన్ రేంజ్ 3. ఈ ఫర్ లూప్ లో ఈ ఐ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఈ రేంజ్ 3 లో మనం ఏదైతే ఐ వాల్యూ ఇస్తామో అది రేంజ్ 3 వరకు రిపీట్ అయి ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఐ వాల్యూ ప్రింట్ హలో, ఇది ఏం చేస్తుందంటే ఈ హలోని 3 టైమ్స్ ప్రింట్ అనేది చేస్తుంది అనమాట, హలో 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 అని.
ఇలా లూప్ అనేది 3 టైమ్స్ ఒకవేళ ఇక్కడ 5 అనేది ఇస్తే 5 టైమ్స్ రిపీట్ చేస్తుంది అనమాట. ఇలాగే ఈ ఐని మనము రేంజ్ అనేది 3 అనేది ఇచ్చాము, ఈ హలోని రిపీట్ చేస్తున్నాం. ఐ వాల్యూ ఏంటంటే హలో అనమాట. ఇంకా తర్వాత మనకి ఇప్పుడు ఐటమ్స్ క్వాలిటీస్ ఇన్ షాపింగ్ కార్ట్ అనమాట. అంటే లైక్ ఏదన్నా మన షాపింగ్ లో ఒక కార్ట్ ఇప్పుడు చూడండి, మనము యాపిల్స్ ఈక్వల్ టు 4 అని, బనానాస్ ఈక్వల్ టు అవి 6 అని అన్నప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ ఆపరేషన్ లాగా ప్రింట్ ఇక్కడ టోటల్ ఫ్రూట్ యాపిల్ ప్లస్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ టోటల్ ఫ్రూట్స్ అని ఇచ్చి ఇక్కడ ఏముంది మనకి 10, ఇక్కడ 4 ప్లస్ 6 ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ మల్టిప్లై 2 చేసి టోటల్ ఫ్రూట్స్ ఏమి ఇస్తుంది 10 అనేది ఇస్తుంది. టోటల్ అనేది 10 అనేది ఇస్తుంది. ఇప్పుడు దీనికి గూగుల్ కొలాబ్ చూద్దాం. ఇప్పుడు 10 అని ఇక్కడ ఇస్తుంది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాము, x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20. అప్పుడు ఇప్పుడు ఏంటి ప్రింట్ x ప్లస్ y. సింపుల్ ఫంక్షన్ ఏముంది 30. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తుందంటే x ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు 20 అన్నప్పుడు ప్రింట్ x ప్లస్ y ఈక్వల్ టు 20. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫర్ లూప్ అనేది యూజ్ చేసినాం. ఫర్ i ఇన్ రేంజ్ y, మనం 5 ఒకసారి ఇచ్చి చూద్దాం. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనము ప్రింట్ డబుల్ కోట్లో అనేది క్యారెక్టర్స్ అనేది ఇవ్వాలి. హలో అని అన్నప్పుడు మనకి ఏం చేస్తుందని అంటే ఇది ఇప్పుడు చూడండి మన ఫర్ లూప్ లో ఇలాగా అనేది మనం ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఉండాలి. ఇక్కడ ఫర్ లూప్ ఐ రేంజ్ ఐ ఏమి ఇచ్చాం, మన హలో అని ఇచ్చాం, మీన్ రేంజ్ ఆఫ్ 5 అన్నప్పుడు ప్రింట్ హలో అనేది ఈ హలో అనేది 5 టైమ్స్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఇలాగా వస్తుంది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాం, యాపిల్ ఈక్వల్ టు 6 అండ్ నెక్స్ట్ బనానా ఈక్వల్ టు 4 అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రింట్ టోటల్ ఇప్పుడు అయితే ఇప్పుడు ప్రింట్ టోటల్ ఫ్రూట్స్ ఈక్వల్ టు 10 అనమాట. యాపిల్ ప్లస్ బనానా ఇవి రెండు దాన్ని కౌంట్ చేసుకున్నాం. ఇది మనకి ఫస్ట్ డేటా టైప్ అనేది ఇంటీజర్స్. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఏముందని అంటే నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్. నెక్స్ట్ మనకి ఫ్లోట్ డేటా టైప్. ఇట్ రిప్రజెంట్ ద డెసిమల్ నెంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్. ఇది అనేది ఇప్పుడు 10.5, 11.5 ఇలా డెసిమల్స్ నెంబర్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఫ్లోట్ అనమాట. యూస్ఫుల్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ మెజర్మెంట్స్, ప్రైజింగ్ అండ్ పర్సెంటేజ్. మనం మెజర్మెంట్ చేసే దాంట్లో కానీ ప్రైజింగ్ చేసే దాంట్లో కానీ అండ్ పర్సెంటేజ్ చేసే దాంట్లో కూడా మనకి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 మనం ఇక్కడ చూసుకుంటే లైక్ క్యాలిక్యులేటింగ్ ప్రైస్ విత్ ట్యాక్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రైస్ ఈక్వల్ టు 99.99 ఇచ్చి తర్వాత దాని యొక్క ట్యాక్స్ అనేది 5.50 అని ఇచ్చినప్పుడు ఇంకా సేమ్ దానిలాగానే ప్రింట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది 99 ప్లస్ 5.50 అనేది రెండు క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం యావరేజ్ నెంబర్ని చూసుకుంటే ఇక్కడ మనకి యావరేజ్ ఇప్పుడు ఏదైనా స్కోర్ తీసుకుంటే స్కోర్ 1 ఈక్వల్ టు మనకి 85.5, ఇంకా స్కోర్ 2 తీసుకుంటే 90.6 ఇది తీసుకున్నప్పుడు మనము ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే దీని యొక్క యావరేజ్ చూస్తామన్నాం కాబట్టి యావరేజ్ స్కోర్ 1 స్కోర్ బై 2 మన యావరేజ్ ఫార్ములా ఏదైనా ఉంటే బై 2 అనేది అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్
ఇలా ఇచ్చి ఇక్కడ యావరేజ్ స్కోర్ అన్నప్పుడు ఇచ్చి మనము ఇక్కడ యావరేజ్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు యావరేజ్ స్కోర్ వచ్చి ఈ యావరేజ్ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ మనం స్కోర్ అనేది 85 ఇచ్చాము, స్కోర్ 2 90 ఇచ్చాము. ఈ రెండు దానికి బై 2 చేసాము అనమాట. యావరేజ్ స్కోర్ 1 ప్లస్ స్కోర్ 2 బై 2 చేసినప్పుడు ప్రింట్ అనేది చేస్తున్నాం యావరేజ్ స్కోర్ ఈక్వల్ టు యావరేజ్. ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ అనేది అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కోడింగ్ లో చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, ప్రైస్ ఈక్వల్ టు 85, ప్రైస్ ఈక్వల్ టు 85.5 అండ్ ట్యాక్స్ అనేది మనం ఎంత ఇచ్చామంటే 90.6. అప్పుడు మనం ప్రింట్ ఇప్పుడు ఏం చేయాలా, ప్రింట్ ట్యాక్స్ ప్రైస్ చూడండి, టోటల్ ట్యాక్స్ ఈక్వల్ టు 176.1 అనమాట. 90 ప్లస్ ఇవి రెండు దాన్ని క్యాల్కులేషన్ అనేది చేస్తుంది. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఏముందని అంటే, ఏదైనా ఇప్పుడు S1 స్కోర్ అనేది S1 అనేది తీసుకుని ఈజ్ ఈక్వల్ టు 155.9 అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు 67.8 ఇలా తీసుకొని దీనికి మనం యావరేజ్ అన్నాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి S1 S2 by 2 అనమాట. తర్వాత నెక్స్ట్ ఏముంది, మనం ప్రింట్ అనేది చేయాలా, ప్రింట్ యావరేజ్ ఆఫ్ ఎస్ అనేది తీసుకొని మనం ఇక్కడ నామా ఇచ్చి తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న యావరేజ్ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ యావరేజ్ వాల్యూని ఇక్కడ తీసుకున్నప్పుడు ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ ఎస్ ఈజ్ 61.90 అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే S1 అనేది 55, S2 అనేది 67.9 అని తీసుకొని రెండు దానికి బై 2 చేస్తుంది అనమాట. బై 2 చేసినప్పుడు బై యావరేజ్ వాల్యూ వచ్చేదే ఇది అనమాట. ఇది మనకు ఫ్లోటింగ్ వాల్యూ. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏముందని అంటే స్ట్రింగ్ వాల్యూ అనమాట. స్ట్రింగ్ వాల్యూలో స్ట్రింగ్ ఈజ్ యూజ్ టు స్టోర్ టెక్స్ట్. స్ట్రింగ్ అనేది టెక్స్ట్ స్టోర్ చేయడానికి అండ్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ నేమ్స్ కానీ, అడ్రస్ కానీ, మెసేజెస్ కానీ, దానికి స్ట్రింగ్ అనేది యూస్ఫుల్. ఇట్ విల్ బి ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ ఆర్ డబుల్ కోడ్. మనం అప్పటి నుంచి చేస్తున్నాం కదా డబుల్ కోడ్ తోటి ఎంటర్ యువర్ నేమ్ అని, అలా మనము డబుల్ కోడ్ లేదా సింగిల్ కోడ్ తోటి మనం అనేది దానికి స్టోర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్ అంటే ఒక యూజర్ ని మనం గ్రీట్ చేయడం. లైక్ ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, లైక్ నేమ్ ఈక్వల్ టు రియా, ఒక రియా అనే ఒక అమ్మాయి వస్తుందని అనుకో, మనం ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఇప్పుడు వెల్కమ్ నేమ్, ఇలా మనం అనేది ఇప్పుడు ఏమొస్తుంది, వెల్కమ్ రియా, ఈ నేమ్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. వెల్కమ్ విత్ నేమ్ రియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు జాయినింగ్ స్ట్రింగ్స్ అనమాట. మనం ఇప్పుడు ఏదైనా జాయిన్ స్ట్రింగ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అనేది మనం నేర్చుకునేది ఇప్పుడు పైథాన్ కాబట్టి ఫస్ట్ ఈక్వల్ టు పైథాన్ అండ్ సెకండ్ ఈక్వల్ టు డేటా. ఇలా అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలని అన్నప్పుడు దీనికి రెండు స్ట్రింగ్ ని జాయిన్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ప్రింట్ ఫస్ట్ ప్లేస్, ఇది స్పేసింగ్ కోసం అని చెప్పి మనం ఇలాగా ఫస్ట్ స్పేస్ సెకండ్ ఇలా మనం ఇచ్చుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ లో ఏముంది పైథాన్ స్పేస్, సెకండ్ లో ఏముంది డేటా. ఈ పైథాన్ ప్లస్ డేటా అనేది వస్తుంది అనమాట. ఈ రెండు అప్పుడు కమెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు చెకింగ్ ద వర్డ్ లెంత్, మనం ఒక వర్డ్ ఒక లెంత్ చెక్ చేయాలి అని అన్నప్పుడు వర్డ్ ఈక్వల్ టు మనం ఏదైనా వర్డ్ ఇప్పుడు ఏమి ఇద్దాము, పైథాన్ అని ఇద్దాం. ఇప్పుడు పైథాన్ అని అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ పైథాన్ లో ఉన్న లెంత్ అనేది చెక్ చేయాలి. ప్రింట్ లెంత్ ఇప్పుడు ఎంత లెంత్ ఇవ్వాలి, లెంత్ ఈక్వల్ టు వర్డ్.
ఇలాగ మనం లెన్ ఫంక్షన్ అనేది యూస్ చేసి లెంత్ అనేది ఇప్పుడు కౌంట్ చేస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే 1 2 3 4 5 6 ఇప్పుడు పైథాన్ లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 అనేది వస్తుంది అనమాట. ఇది లెంత్ ఒక చెక్ చేయడం అండ్ మనం స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడం అండ్ ఆల్సో మనం యూజర్ ని గ్రీట్ చేయడం. ఇప్పుడు మనము కోడింగ్ రూపంలో చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నాము, నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్ లో రియా ఇలా ఇచ్చాం కదా. ఇంకా తర్వాతకి మనం ఇప్పుడు ఏం ప్రింట్ డబుల్ కోట్ వెల్కమ్ నేమ్ ఏమొచ్చింది ఇక్కడ, వెల్కమ్ రియా. చూడండి, ఇప్పుడు మనం నేమ్ అనేది రియా అని ఇచ్చాము, ప్రింట్ మనం వెల్కమ్ ఇచ్చి ఆ నేమ్ అనేది ఇచ్చాము అనమాట. అలాంటప్పుడు వెల్కమ్ రియా అనేది వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఇచ్చాము, జాయిన్ ఒక స్ట్రింగ్ ని జాయిన్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అన్నప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఈక్వల్ టు మనం ఇప్పుడే పైథాన్ ఇచ్చాము, పైథాన్ అండ్ సెకండ్ ఈక్వల్ టు డేటా. అండ్ మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలా, జాయిన్ చేయాలి కదా ఈ రెండు స్ట్రింగ్స్ కి. ప్రింట్ ఫస్ట్ ప్లస్ ప్లస్ మళ్ళీ ప్లస్ తర్వాత సెకండ్ ఇలా ఇచ్చినప్పుడు థింగ్స్ మంచిగా చూసుకోవాలి. సెకండ్ అన్నప్పుడు మనం ఇక్కడ సెకండ్ అనేది ఫస్ట్ సెకండ్ అనేది ఇచ్చినాం అనమాట. అప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుందని అంటే Python name is not defined. Python కాకుండా data 1 is not defined. ఇక్కడ మనము వర్డ్స్ స్ట్రింగ్స్ రాసినప్పుడు డబుల్ కోట్స్ లో రాయాలి ఇవన్నీ. అప్పుడు అనేది మనకు ఇస్తుంది పైథాన్ లో రాసినప్పుడు. ఇప్పుడు పైథాన్ ప్లస్ డేటా. ఒకవేళ మనం ఇది రాయొద్దు, జస్ట్ మనం ఇది రాయకుండా ప్లస్ అని పెడితే ఏమొస్తుంది, ఇక్కడ మనకి స్పేస్ లేకుండా వస్తుంది, రిజల్ట్ అనేది స్పేస్ లేకుండా వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ ప్లస్ స్పేస్ విత్ ప్లస్ ఇలా ఇచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే పైథాన్ విత్ 1 స్పేస్ అండ్ డేటా ఇలా అనేది మనకు వస్తుంది. ఇది జాయినింగ్ ఆఫ్ ది స్ట్రింగ్స్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనము వర్డ్ ఒక లెంత్ కౌంట్ చేద్దాం అనుకున్నాం. వర్డ్ ఈక్వల్ టు పైథాన్, ఈ పైథాన్ అన్న వర్డ్ కి మనము కౌంట్ చేయాలి. ప్రింట్ ఇప్పుడు ఏం కావాలా, లెంత్ డబుల్ స్ట్రింగ్ లెంత్ లెన్ ఫంక్షన్ యూస్ చేసి ఆ వర్డ్ అనేది మనం యూస్ చేస్తాం వర్డ్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు లెన్ అనేది లెన్ ఫంక్షన్ యూస్ చేసి పైథాన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను డబుల్ కోట్ లోనే తీసుకోవాలి ఇక్కడ అని చెప్పాను కదా, మీరు అస్సలు మర్చిపోతుంది ఇది ఇలాగా. అప్పుడు లెన్ అనేది 6 అనేది వచ్చింది. మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఇలా కూడా ప్రింట్ లెన్ డాట్ పైథాన్ ఇలా కూడా మీరు డైరెక్ట్ గా కౌంట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, లెంత్ అని ఇచ్చాము మనము, లెన్ వర్డ్ అనేది కౌంట్ చేస్తుంది. ఈ వర్డ్ ఒక లెంత్ అనేది లెంత్ ఈక్వల్ టు 6 అనేది ఇచ్చింది. మనం డైరెక్ట్ గా ఇప్పుడు ప్రింట్ లెంత్ కావాలి అని అన్నప్పుడు డైరెక్ట్ గా ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇది మనము పైథాన్ లో ఉన్న స్ట్రింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏముందని అంటే డేటా టైప్ బూలియన్ వాల్యూస్.
బూలియన్ వాల్యూస్ లో మనము బూలియన్ వాల్యూస్ అంటే జీరోస్ అండ్ వన్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఒక డిసిజన్ మేకింగ్ చేయడానికి, కండిషన్స్ యూస్ చేయడానికి అండ్ లాజికల్ ఆపరేషన్స్ యూస్ చేయడానికి మనం అనేది ఈ బూలియన్ వాల్యూస్ అనేది యూస్ చేస్తాం. బూలియన్ వాల్యూస్ లో మనం ఇప్పుడు ఫస్ట్ ఏజ్ చెక్ చేయాలి అని అనుకున్నా, ఏజ్ అనేది చూడండి, ఏజ్ ఈక్వల్ టు 18. అన్న తర్వాత మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఒకవేళ ఏజ్ అనేది అడల్ట్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ 18. ఇప్పుడు ఏజ్ అనేది మనము ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ 18 అన్నప్పుడు అతను అనేది అడల్ట్, లేదని అనుకుంటే కాదు. ఇప్పుడు మనం ప్రింట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఈజ్ అడల్ట్, ఇది అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, మనము ఏజ్ అనేది 17 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది ఎర్రర్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం 18 లేదా గ్రేటర్ దెన్ 18 అలా ఇచ్చినప్పుడే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది వస్తుంది అనమాట. ఇది మనం కోడింగ్ కూడా చూద్దాం అనమాట. ఇప్పుడు తర్వాతకి లాగిన్ చెక్ చేయడం, ఒక యూజర్ యొక్క లాగిన్ చెక్ చేయడం ఎట్లా అంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్, తర్వాత మనకు ప్రింట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్. ఇది మనం అడ్మిన్ కి మ్యాచ్ అయితేనే అది ట్రూ అని చూపిస్తుంది, లేదు అని అంటే ఫాల్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఒకసారి మనము కోడ్ లో అనేది చూద్దాం. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ అనేది దీనిలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మేము ఏమన్నాము, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు 18, నెక్స్ట్ ఈజ్ అడల్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. అలా అయినప్పుడు మనము ప్రింట్ ఎలిజిబుల్ ఈస్ అడల్ట్, ఇది అనేది మనం ఇచ్చామన్నమాట. ఈజ్ అడల్ట్ ఈక్వల్ టు ఏజ్ ఇప్పుడు మనకు అడల్ట్ అనేది ఒకవేళ ఏజ్ అనేది మనకు 18 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందని అంటే అది అడల్ట్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఏజ్ అనేది మనం ఇక్కడ 17 అని పెట్టామనుకోండి, ఇప్పుడు ఏజ్ అనేది మనం ఇక్కడ 15 అని పెట్టినాం. ఇప్పుడు ఏం చేస్తున్నది, ఎలిజిబుల్ ఇస్ ఫాల్స్, ఇక్కడ ఎలిజిబుల్ ఇస్ ట్రూ, ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ 18 ఉంది కాబట్టి అది ట్రూ అయ్యింది. ఒకవేళ కాదు అన్నప్పుడు ఫాల్స్ అనేది అయ్యింది అనమాట. ఇది మనకు ఏజ్ క్యాలిక్యులేషన్. తర్వాత నెక్స్ట్ మనం లాగిన్, యూజర్ ఒక లాగిన్ చెక్ చేద్దాం. యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి ప్రింట్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ కి మ్యాచ్ అయినప్పుడు ఇది పాస్వర్డ్ అని చెప్పి అడగాలి అనమాట. ఇది ట్రూ. ఒకవేళ అడ్మిన్ ఇక్కడ మనము అడ్మిన్ కాకుండా ఇక్కడ రాజ్ అని ఇచ్చాము అన్నప్పుడు ఏం చేస్తుంది, ఫాల్స్ అనేది ఇస్తుంది. యూజర్ నేమ్ అనేది అడ్మిన్ కి మ్యాచ్ అయితేనే మనకు పాస్వర్డ్ ఎంటర్ అనేది వస్తుంది అనమాట. లేదు అని అంటే మనకు అనేది రాదు. ఇప్పుడు అడ్మిన్ అని ఇక్కడ టైప్ చేస్తే తప్ప అది మనకు ట్రూ అనేది వస్తలేదు అనమాట. సో ఇలాగా అప్పుడు మనకి ఏం చేస్తుంది, పాస్వర్డ్ అనేది షో అవుతుంది అనమాట. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఒక ఫ్లోని మనం ఆపనీకనే, కంట్రోల్ చేయనికనే మనము కండిషనల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు ఏ, బి, సి, ఇక్కడ డి, ఎగ్జిట్ ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏ అనేది బి, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది వస్తుంది అనమాట.
ఒకవేళ ఫాల్స్ అయితే డి దగ్గరికి వెళ్ళి డి దగ్గర నుంచి ఎగ్జిట్ అనేది అవుతుంది. ఒకవేళ ట్రూ అయ్యింది అనుకో బి అనేది సి దగ్గర వచ్చి ఇలా అనేది ఎగ్జిట్ అవుతుంది. దే హెల్ప్స్ టు యూజ్ డిసైడ్ వాట్ ద కోడ్ షుడ్ బి రన్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. మనం ఈ కోడ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఏ కండిషన్ అనేది రన్ అవ్వాలని. అండ్ ఇట్ ఈస్ ఏ డిసిషన్ మేకర్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఒక డిసిషన్ మేకర్ అయి ఉంటుంది అనమాట. అయితే ఒకవేళ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఏదైతే అసోసియేటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది ఒకవేళ ట్రూ అయినప్పుడు. అది ఏదర్ కంటిన్యూస్లీ రిపీట్ అయినా అవ్వచ్చు, లేదంటే మనం ఇక్కడ ఎగ్జిట్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ఫాల్స్ అయితే ఆ దానికి స్కిప్ చేసి నెక్స్ట్ కోడ్ ఆఫ్ బ్లాక్ అనేది వెళ్తుంది అనమాట. ఆల్టర్నేటివ్ స్కిప్స్ ది బ్లాక్ ఆర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్టర్నేటివ్. ఆ కోడ్ అనేది అక్కడితో ఆపేసి తర్వాతకి వేరే ఏమైనా ఉంటే దానికి పోతుంది, లేదంటే ఎగ్జిట్ అనేది అవుతుంది అనమాట. ఇది కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది అండ్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ద ఇఫ్ కండిషన్ ఈస్ ద ట్రూ. ఇది ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ట్రూ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనము ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పామన్నమాట. ఏజ్ ఈక్వల్ టు 18. ఏజ్ అనేది మనం 18 ఇచ్చినప్పుడు ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయితే మనకి ఏమవుతుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ఇలా అనేది మనం స్టేట్మెంట్ అనేది రాస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, ఒకవేళ మన ఏజ్ అనేది 15 ఇస్తే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఏజ్ అనేది మన 18 కంటే ఎక్కువనే 19, 20, 30 అట్లా 18 ఇచ్చినా మనకు ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది. ఇది మన కోడ్ లో ఇప్పుడు రాసి చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ మనం ఒక నెంబర్ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది చూడాలని అనుకుంటే ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 5 అండ్ ఇఫ్ n గ్రేటర్ దెన్ 0 దెన్ ప్రింట్ పాజిటివ్. లేదంటే ఫాల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది మనము ఇఫ్ స్టేట్మెంట్ ని రెండు ఎగ్జాంపుల్ మనం కోడ్ విధంగా చూద్దాం. ఏజ్ ఈక్వల్ టు 20. ఏజ్ ఈక్వల్ టు 20 తర్వాతకి మనం ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 18, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అన్నప్పుడు ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. మనము డబుల్ కోట్ లో రాయాలి. ఇది యాక్చువల్గా డబుల్ కోట్ లో ఇది అనేది రాయాలి. ఎర్రర్ వస్తుంది. డబుల్ కోట్ లో రాసినాక మనకి ఏజ్ వాల్యూ అనేది కనుక్కోవాలి, ఎంత ఏజ్ అనేది ఇచ్చారు. ఇది మనకి చూడాల్సిన కోడ్. ఇక్కడ చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, ఏజ్ ఈస్ 20. నెక్స్ట్ నమ్ ఈక్వల్ టు 5, నమ్ ఈక్వల్ టు 10 అండ్ ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 దెన్ ప్రింట్ పాజిటివ్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పాజిటివ్ నెంబర్ ఈస్ 10. ఒకవేళ మనం ఇక్కడ 5 అని ఇచ్చి 1 ఇస్తే రిజల్ట్ అనేది రావడం లేదు. 10 అని ఇచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. నెంబర్ అనేది ఎంత ఇచ్చాం, 10 అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మనం ఏం చూద్దామంటే, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, అనదర్ బ్లాక్ ఇఫ్ ఇట్ కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది కంటిన్యూ అవుతుంది, లేదంటే ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ తీసుకుని నెక్స్ట్ కోడ్ అనేది రన్ అవుతుంది, తర్వాత ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే చూడండి, మా కోడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయిందా లేదా. ఇప్పుడు మార్క్స్ అనేది మార్క్స్ ఈక్వల్ టు 45. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 15 అయినప్పుడు ప్రింట్ పాస్, లేదంటే ఎల్స్ ప్రింట్
ఫెయిల్. ఇది మనకనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, మనం మార్క్స్ ఎంత ఇచ్చాం, 45 ఇచ్చాం. కానీ ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అన్నప్పుడు ఇది 45 తక్కువ కాబట్టి మనకి ఏం రిజల్ట్ వస్తుంది, ఫెయిల్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 60 అనే మార్క్స్ తీసుకుంటే పాస్ అనేది మార్క్స్ అనేది వస్తుంది అనమాట. సేమ్ విధంగా మనకి ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది చూసుకుంటే నమ్ ఈక్వల్ టు 7 ఇఫ్ నమ్ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0. మనము ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చూడాలంటే ఇట్లా తీసుకోవాలి. ప్రింట్ ఈవెన్ ఎల్స్ ప్రింట్ ఆడ్ ఇలా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని కోడ్ విధంగా రాసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఫస్ట్ మార్క్స్ ఈక్వల్ టు 45, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయినప్పుడు ప్రింట్ పాస్. ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇది కోడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మార్క్స్ అనేది స్పెల్లింగ్ ఇక్కడ తప్పిపోయింది కాబట్టి రాలేదు. మార్క్స్ ఈక్వల్ టు 45 ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 దెన్ ప్రింట్ పాస్ ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఇప్పుడు మనం 60 అని టైప్ చేస్తే ఏమొస్తుంది, పాస్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒకవేళ ఇప్పుడు చూడండి మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ 50 ఉన్నప్పుడు ప్రింట్ పాస్ అనేది అవుతుంది, ఒకవేళ లేదంటే ఫెయిల్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నమ్ వాల్యూ చూద్దాం. నమ్ ఈక్వల్ టు 7 దెన్ ఇఫ్ నమ్ పర్సెంటేజ్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆడ్ అనేది ఉంది. మనం 7 అనేది తీసుకున్నాం కాబట్టి ఆడ్ అనేది. ఒకవేళ 8 అనేది తీసుకుంటే మనకి 6 అనేది తీసుకుంటే ఈవెన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు 9 అనేది తీసుకుంటే ఆడ్ అనే వాల్యూ. ఇలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది నడుస్తుంది. ఇప్పుడు మనకు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ 1 by 1. మల్టిపుల్ కండిషన్స్ అనేది 1 by 1 అనేది చెక్ చేస్తుంది. దానికి ఇఫ్ వన్ కండిషన్ ఈస్ ఫౌండ్ ఇట్స్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ అనదర్ ఈస్ స్కిప్. ఒక బ్లాక్ అనేది ఫౌండ్ అంటే మనకు ఫౌండ్ అయినప్పుడు ఇంకో బ్లాక్ అనేది స్కిప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనము ఇక్కడ స్కోర్ ఈక్వల్ టు 78, స్కోర్ అనేది 78 ఇచ్చాం. ఇఫ్ స్కోర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నప్పుడు ప్రింట్ గ్రేడ్ ఏ ఎల్స్ score greater than or equal to 75 print grade B. తర్వాత ఎల్స్ లేదంటే ప్రింట్ గ్రేడ్ సి. ఇలా అనేది. ఇప్పుడు చూడండి స్కోర్ అనేది 78 కంటే ఎక్కువ, 78 అని మనం ఇస్తే మన స్కోర్ అనేది మనం ఎంత ఇస్తే అంత అనమాట. ఒకవేళ స్కోర్ అనేది 90 కంటే 90 లేదా 90 కంటే ఎక్కువ ఉంటే మీరు గ్రేడ్ ఏ అనమాట. లేదంటే 75 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ బి అనమాట. ఒకవేళ అది కూడా లేదు అని అన్నప్పుడు గ్రేడ్ సి అనేది. 75 కంటే తక్కువ ఉంటే 74 వచ్చినా సరే గ్రేడ్ సి అనేది పోతుంది అనమాట. ఇది గ్రేడ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఒకవేళ మనం ఇక్కడే దీనికి ఇప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్ చూసుకుంటే ఈ సిగ్నల్ ఈక్వల్ టు మనము గ్రీన్ అని ఎల్లో అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఎల్లో అని ఇచ్చామనుకోండి, సిగ్నల్ అనేది ఎల్లో అని ఇచ్చాం. ఇఫ్ సిగ్నల్ అనేది రెడ్ అయితే ప్రింట్ ఏమి ఇవ్వాలి, స్టాప్ అని ఇవ్వాలి. ఇఫ్ సిగ్నల్ అనేది రెడ్ అయితే స్టాప్ అని ఇవ్వాలి. ఇఫ్ లేదంటే ఒకవేళ ఎల్లో ఉన్నదనుకో అప్పుడు గెట్ రెడీ అని ఇవ్వాలి. ప్రింట్ ఎల్లో ఉంటే గెట్ రెడీ, లేదంటే గ్రీన్ అనేది చేయాలి. ప్రింట్ గ్రీన్
గో అని చెప్పి. ఇప్పుడు మనం ఎల్లో ఇచ్చాం కాబట్టి గెట్ రెడీ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం గెట్ రెడీ ఇచ్చాం కాబట్టి గెట్ రెడీ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్కోర్ ఈక్వల్ టు 78 అని మనం ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అని ఇచ్చినప్పుడు ప్రింట్ ఏమి ఇవ్వాలి? గ్రేడ్ ఏ. ఎలిఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ప్రింట్ గ్రేడ్ will be else print grade C. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం 78 ఇచ్చాం కాబట్టి 90 కంటే ఈక్వల్ కాదు అండ్ గ్రేటర్ దెన్ 90 కాదు కాబట్టి గ్రేడ్ అనేది రాదు. ఇక్కడ మళ్ళీ 78 ఇచ్చాం కాబట్టి 75 కంటే ఈక్వల్ రాదు అని గ్రేటర్ దెన్ 75 కాబట్టి గ్రేడ్ బి అనేది వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 95 అని ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది? గ్రేడ్ ఏ అనేది ఇస్తుంది. ఒకవేళ 60 అని ఇస్తే గ్రేడ్ సి అనేది ఇస్తుంది అనమాట. ఇది ఎలిఫ్ స్టేట్మెంట్ అనమాట. ఒకవేళ మన సిగ్నల్ది కావాలి అని అనుకుంటాం, స్కోర్ అనేది ఇప్పుడు మన సిగ్నల్ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ కోడ్ ఇదే ఇలాగే రాసేసి ఇదే కోడ్, కాకపోతే అవి క్యారెక్టర్స్లో ఉంటుంది. ఇఫ్ సిగ్నల్ ఈక్వల్ టు సిగ్నల్ ఎస్ ఈక్వల్ టు ఎల్లో. ఎల్లో అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇఫ్ ఎస్ ఈక్వల్ టు ఒకవేళ మ్యాచ్ అయినప్పుడు రెడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది ప్రింట్ ఏం చేయాలి? ప్రింట్ స్టాప్ చేయాలి. ఒకవేళ మనకి ఏముంది? ఎస్ ఈక్వల్ టు ఎల్లో అని ఇచ్చినప్పుడు గెట్ రెడీ అని ఇవ్వాలి. లేదంటే గ్రీన్ పడుతుంది కాబట్టి గో అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏమని చూడండి, ఇప్పుడు మనం ఎల్లో అని ఇచ్చాము. ఇప్పుడు చూడండి గెట్ రెడీ అని ఎల్లో అనేది వచ్చింది అనమాట. ఒకవేళ మనకు ఎస్ అనేది 2 లేదు అని అన్నప్పుడు గో అని పడుతుంది అనమాట. గ్రీన్ వేరే కలర్స్ మనం ఇప్పుడు రెడ్ అయితేనే స్టాప్, ఎల్లో అయితే గెట్ రెడీ. ఇవి 2 కండిషన్ ఇచ్చాం కాబట్టి ఆ 2 కండిషన్ తప్ప వేరే అన్ని గో అనేది ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. ఇది ఎలిఫ్ స్టేట్మెంట్ అనమాట. లూపింగ్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. జనరల్గా ఇప్పుడు చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్కి కావాల్సిన సెట్ ఆఫ్ కోడ్, మనకి ప్రోగ్రామ్కి కావాల్సిన సెట్ ఆఫ్ కోడ్ అనేది ఏదైతే ఉంటుందో సెట్ ఆఫ్ కోడ్, ఈ కోడ్కి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి మనము లూపింగ్ ఫంక్షన్ అనేది ఇస్తాం. లూపింగ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం అనమాట. లూపింగ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఈ లూపింగ్ ఫంక్షన్ అనేది మళ్ళీ రాయడం కంటే మనం ఏం చేస్తామంటే లూపింగ్ ఫంక్షన్ యూస్ చేసి మనకు ఆటోమేటిక్ రిపిటేషన్ అనేది చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అయితే ఫస్ట్ ఇప్పుడు డెఫినేషన్ ఏంటి చూద్దామంటే, లూపింగ్ ఈజ్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ టు రిపీట్ సెట్ ఆఫ్ కోడ్ ఇన్ ఏ మల్టిపుల్ టైమ్స్. Rather than writing the same code over and over, the loop allows you to automate repetitions. A loop continues to run until the specific condition is met or set of number of iterations are completed. ఈ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుందని అంటే ఏ స్పెసిఫిక్ కండిషన్ అనేది మీట్ అయ్యేంత వరకు లేదా ఒక సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపిటేషన్ అనేది అవుతుంది. ఈ లూపింగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ లూపింగ్ అనేది ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లూపింగ్ ఫర్ లూప్, నెక్స్ట్ వైల్ లూప్. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు
వెన్ యూ నో ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు రిపీట్. ఫర్ లూప్ అని ఏంటంటే మనకు ఎన్నిసార్లు మనకు లూపింగ్ అనేది ఇటరేషన్స్ అనేది అవ్వాలో ఆ టైమ్స్ తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఏదైతే మనకు ఆ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్ అనేది తెలియదో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్ రిపీట్స్ అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. మనకు తెలియనప్పుడు రిపీట్ చేయడానికి ఇది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే ఫర్ లూప్ కి మనము ప్రింట్ నేమ్ 5 times. ఇక్కడ మనము ఒక కమాండ్ అనేది నేమ్ ని 5 times అని ఇస్తే అది కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు రన్ అయ్యి తర్వాత ఎగ్జిట్ అనేది అవుతుంది. మనం మాన్యువల్ గా ప్రింట్ నేమ్ అని చెప్పి ఇట్లా 5 times చెప్పడం కంటే ఇలా ఒకటేసారి కోడ్ అనేది ఇచ్చేస్తే అది 5 times రిపిటేషన్ అయిన తర్వాత ఎగ్జిట్ అనేది అవుతుంది. వైల్ లూప్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ అనేది ఉంది. వైల్ లూప్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ అనేది ఉంది. ఆ వాటర్ బాటిల్లో మనకు ఫుల్ అయ్యేంత వరకు మనం వాటర్ అనేది పోర్ చేస్తూనే ఉండాలి. ఈ వాటర్ అనేది ఫుల్ అయ్యేంత వరకు వాటర్ పోర్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఎన్ని ఇటరేషన్స్ అయితే అనేది మనకు తెలియదు కాబట్టి వైల్ లూప్ యూస్ చేసి వాటర్ బాటిల్ అంతా ఫుల్ అయ్యేంత వరకు కండిషన్ అనేది రన్ అవ్వాలి, తర్వాత అనేది ఎగ్జిట్ అనేది అవ్వాలన్నమాట. వాటర్ బాటిల్ ఫుల్ అయ్యేంత వరకు ఇది వైల్ లూప్ అనమాట. మనం ఇప్పుడు డెఫినేషన్స్ అనేది చూస్తే ఇంకో ఎగ్జాంపుల్ జనరల్ గా చూసుకుంటే మనం ఇప్పుడు చూడండి క్లాప్స్. ఇప్పుడు మనము క్లాప్స్ స్కూల్లో మనం క్లాప్స్ అనేది ఇట్లా ఫైవ్ టైమ్స్ ఇట్లా చెప్పడం కంటే ఒక సెట్ ఆఫ్ కోడ్ అనేది క్లాప్స్ 5 times అని ఇచ్చినాం అనుకోండి, ఫర్ లూప్ యూస్ చేసి మనం లూపింగ్ స్టేట్మెంట్ యూస్ చేసి అప్పుడు ఏం చేస్తుంది అంటే 5 times అనేది రిపిటేషన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇది లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ అనేది చూద్దాం. ఫర్ లూప్ పైథాన్లో ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అనేది తెలిసి ఉండాలి. అప్పుడు మనము ఏం చేస్తాం, ఫర్ లూప్ ని యూస్ చేస్తాం. ఈ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్ తెలిసినప్పుడు. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఇట్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ లైక్ లిస్ట్, రేంజ్, స్ట్రింగ్ అండ్ ఎక్సెట్రా. ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ సీక్వెన్స్. ఎవరీ ఐటమ్ అనేది రిపీట్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ నేమ్ 5 times ఈ అనేది మనం కోడ్ అనేది చూస్తాం. ఇప్పుడు చూడండి మనం కోడ్ రాస్తే ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్. మన రేంజ్ ఎంతవరకు ఇస్తాం, 5 అన్న ఇచ్చుకోవచ్చు, లేదా 10 అన్న ఇచ్చుకోవచ్చు, లేదా 15 అన్న ఇచ్చుకోవచ్చు. ఈ రేంజ్ అనేది ఇచ్చిన తర్వాత మనము ప్రింట్ రాహుల్. ఇది మనం స్ట్రింగ్స్ అనేది ఎప్పుడు డబుల్ కోట్లు అనేది రాయాలి. రంగా ఇలా ఇచ్చుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది, రంగా అని చెప్పి ఇలా 5 times అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇది మనము ఇప్పుడు కోడ్ రాసి చూద్దాం అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 ప్రింట్ గిగ్స్ విత్ రాజ్. ఇది అనేది మనం ప్రింట్ అనేది చేస్తున్నాం. చూడండి మనం రేంజ్ ఎంత ఇచ్చాం, 10 times ఇచ్చాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రేంజ్ ఎంత ఇస్తామో అంతవరకు గిగ్స్ విత్ రాజ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇది ఫర్ లూప్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఈక్వల్ టు మన లిస్ట్ లో ఇప్పుడు లిస్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. మన లిస్ట్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో. లిస్ట్ అనేది మనము ఇట్లా బ్రాకెట్ సింబల్స్ తోటి యూస్ చేస్తాం అనమాట. యాపిల్ కామా బనానా కామా డ్రై ఫ్రూట్స్. ఇవి అనమాట మనం ఫ్రూట్స్ లో ఇచ్చాం. అయితే ఇప్పుడు ఫర్ లూప్ ఏం యూస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఈ ఫ్రూట్స్ లో ఉన్న ఫ్రూట్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి మనం ఈ ఫ్రూట్స్ లో ఏమేమి ఫ్రూట్ ఉన్నాయి, ఒకటి యాపిల్, బనానా అండ్ డ్రై, ఇవి మనం ఇచ్చాం అనమాట. ఇది ఫర్ లూప్. మనం ఎగ్జాక్ట్ అనేది మనకు తెలుసు కాబట్టి ఇది అనేది ఇచ్చింది. మనం ఒకవేళ వైల్ లూప్ చూస్తే అలా కాదు. మనం ఇప్పుడు వైల్ లూప్ అనేది ఫస్ట్ చూద్దాం, డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి పైథాన్ లో వైల్ లూప్ అంటే ఏంటి. పైథాన్ ఇప్పుడు చెప్పినట్టుగా వైల్ లూప్ లో మనం ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అనేది మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తామని అంటే వైల్ లూప్ ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ బాటిల్ మనం ఫిల్ చేయాలి అన్నప్పుడు ఇది ఫుల్ అయ్యేంత వరకు మనం అనేది వాటర్ అనేది పోర్ చేస్తూనే ఉండాలి. అది ఎన్ని నెంబర్స్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అవుతుందో మనకు తెలియదు. ఒకవేళ నిండిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిట్ చేసేస్తాం అనమాట. ఇది మనకు
యాక్చువల్గా ఎగ్జాంపుల్ జనరల్ గా చెప్పాలంటే డెఫినేషన్ చూస్తే ఏ కోడ్ ఇన్సైడ్ ద లూప్ కీప్స్ రన్నింగ్ హ్యాస్ లాంగ్ హ్యాస్ ద కండిషన్స్ రిమైన్స్ ట్రూ. ఆ కోడ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఎప్పటివరకు అని అంటే అది ఫుల్ అయ్యేంత వరకు. ఒక్కసారి ఫుల్ అవ్వడం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవుతుంది. లూప్ ఎగ్జిట్స్ వెన్ కండిషన్ బికమ్ ఫాల్స్ అయినప్పుడు కండిషన్ అనేది ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇక్కడ నమ్ అనేది ఒక నెంబర్ అనేది ఇచ్చాము, అది ఎంతవరకు ఒక నెంబర్ అనేది 1. అయితే మనము వైల్ లూప్ యూస్ చేసి వైల్ నెమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఇది అనేది ఈ దానికంటే తక్కువనే ఉండాలి. ఇప్పుడు 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 2 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 3 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 4 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 5 అనేది లెస్ దెన్ కాదు బట్ ఈక్వల్ టు 5, 6 అనేది గ్రేటర్ దెన్ అనేది 5 కదా అన్నప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అప్పుడు ఏం చేస్తుంది 5 వరకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 5 ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఈ సెట్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది మనం తెలుసుకోనికనే వైల్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఈ వైల్ లూప్ కోసం అనేది మనం యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీస్తే ఒక టైమర్ అనేది మనం టైమర్ అనేది పెట్టుకున్నాం అనుకోండి. ఇది టైమర్ కౌంట్ డౌన్ అనేది 1 2 3 2 1 అనేది రావాలనుకుంటే టైమర్ అనేది 1 పెట్టుకున్నాం. టైమర్ అనేది 3 కౌంట్ డౌన్ అనేది 3 నుంచి రావాలి కాబట్టి 3 వైల్ లూప్ యూస్ చేసి వైల్ నమ్ కాదు టైమర్ కదా, టైమర్ గ్రేటర్ దెన్ 0 ఈ 0 వరకు మనకి 0 గ్రేటర్ దెన్ 0 వరకు రిపిటేషన్ అనేది అవ్వాలి. ఫస్ట్ ఎలా అంటే 3 2 1 వరకు అంటే గ్రేటర్ దెన్ 0 కాబట్టి మనం 0 అనేది తీసుకోదు. 3 నుంచి స్టార్ట్ అయితే గ్రేటర్ దెన్ 0 వరకు. ఇప్పుడు ఇక్కడ 5 అని అనుకుంటే 5 4 3 2 1 ఇలాగా రిపిటేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రింట్ కౌంట్ డౌన్, ఈ కౌంట్ డౌన్ అనే పేరుతో వస్తూ ఇక్కడనే టైమర్ అనేది లిస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ కౌంట్ డౌన్ అనేది వస్తూ ఇక్కడ టైమర్ అనేది అవుట్పుట్లో రావాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తుందని అంటే టైమర్ లెస్ దెన్ మైనస్ ఈక్వల్ టు 1, ఈ 5 అనేది గ్రేటర్ దెన్ 0. ఇంకో కండిషన్ ఏముంది ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు -1 అనేది అవ్వాలి. ఈ 5 అనేది గ్రేటర్ దెన్ 0 కదా, ఈ 0 అయినప్పుడు ఒకటి రెడ్యూస్ అవ్వకుండా మైనస్ రెడ్యూస్ అవ్వకుండా రావాలి. 5 4 3 2 1 0 అనేది రాదు. ఎందుకనంటే మనం గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాం కాబట్టి ఇది అనేది రాదు. 1 అనేది గ్రేటర్ దెన్ 0 కదా, 2 అనేది గ్రేటర్ దెన్ 0, 3 4 ఇలాగా గ్రేటర్ దెన్ 0 ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది రిపిటేషన్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇది దీనికోసం అనేది మనం వైల్ లూప్ అనేది యూస్ చేస్తాం. నమ్ ఈక్వల్ టు 1 వైల్ నమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ప్రింట్ నమ్. ఈ ప్రింట్ నమ్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ నెంబర్ ఏదైతే ప్రింట్ అవుతుందో ఆ ప్రింట్ అవుతున్న నెంబరు ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది అవ్వాలా. ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ అనేది ఒకటి ఉంది, ఈ నెంబర్ అనేది 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏం చేస్తుంది నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత +1 అనేది చేస్తున్నాం అనమాట. టైమర్ గురించి చూస్తే టైమర్ ఈక్వల్ టు 5 వైల్ టైమర్ గ్రేటర్ దెన్ 0 ప్రింట్ కౌంట్ డౌన్ టైమర్. ఇలా టైమర్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే టైమర్ అనేది ఒకటి మైనస్ అవ్వకుండా వస్తుంది. మైనస్ ఆర్ ఈక్వల్ టు 1. సింపుల్గా చెప్పాలంటే టైమర్ అనేది 5 ఇచ్చాం. వైల్ టైమర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ప్రింట్ అనేది కౌంట్ డౌన్ తోటి మనం టైమర్ అనేది చేస్తున్నాం. ఈ టైమర్ తోటి ప్రింట్ అయ్యేదానికి -1 అనేది చేస్తున్నాం. ఇది అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 4 3 2 1 ఇలాగా -1 చేసుకుంటా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది వైల్ లూప్ అనమాట. పైథాన్ లో లిస్ట్ అంటే ఏమిటిది? ఎగ్జాంపుల్ మనము జనరల్ గా చూసుకుంటే బిఫోర్ డెఫినేషన్ అంటే ఎగ్జాంపుల్ చూస్తే ఒక గ్రోసరీ కార్ట్ అనేది ఉంది అనుకోండి. గ్రోసరీ కార్ట్ అనేది మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ గా ఆ దానిలో మనము ఒక్కొక్క ఐటమ్ ఈచ్ ఐటమ్ ఏదైతే మనం చేయాలి ఉంటుందో ఆ ఐటమ్స్ ని మనము సీక్వెన్స్ లో స్టోర్ చేయాలి. ఆ ఐటమ్ ని మనం సీక్వెన్స్ లో స్టోర్ చేయాలి అంటే మనము లిస్ట్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఈ లిస్ట్ ఫంక్షన్స్ వల్ల మనము అక్కడ ఉన్న ఐటమ్స్ అనేది యాడ్ అన్న చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు,
అండ్ ఆల్సో మనము రీఅరేంజ్ కూడా చేయొచ్చు ఈ లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి. యాడ్ ఎలా చేయాలి, రిమూవ్ ఎలా చేయాలి అంటే మనము ఈ దాంట్లోకి మన ఇండెక్స్ అనే వాల్యూ అనేది ఇస్తాం, ఇండెక్సింగ్ వాల్యూస్ అనేది ఇస్తాం. ఈ ఇండెక్సింగ్ వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 ఇలా నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ఇది అనమాట మనకు లిస్ట్ అంటే. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఏ లిస్ట్ ఇన్ ఏ పైథాన్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ అండ్ ఆర్డర్డ్ కలెక్షన్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ టుగెదర్. మనము సెట్ ఆఫ్ లిస్ట్ అనేది ఏదైతే ఉంటుందో మనం గ్రాసరీ కార్ట్ లో డిఫరెంట్ ఐటమ్స్, మిల్క్, బ్రెడ్, ఎగ్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర సీక్వెన్స్ గా స్టోర్ చేయడానికి లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇట్స్ కామన్లీ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా లైక్ షాపింగ్ ఐటమ్స్, టాస్క్ అండ్ స్కోర్స్ ఎక్సెట్రా. ఒక డేటాని మనం గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. లిస్ట్ అసైన్ ఏ యూనిక్ నెంబర్ కాల్డ్ అన్ ఇండెక్స్ టు ఈచ్ ఐటమ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మాడిఫైయింగ్ డేటా. ఇండెక్స్ వల్ల మనము ఆ వాల్యూస్ అనే దానికి ఆ షాపింగ్ లో ఉన్న ఆ కార్ట్ లో ఉన్న ఈచ్ ఐటమ్ కి మనం యాక్సెస్ చేయొచ్చు అండ్ దానిలో మాడిఫై అనేది చేయొచ్చు అనమాట. ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ మీన్ ద ఫస్ట్ పొజిషన్ ఇస్ 0, సెకండ్ ఇస్ అట్ 1 అండ్ సో ఆన్. చెప్పాను కదా 0 నుంచి స్టార్ట్ అయితే 1, 2, 3 అనేది ఇండెక్సింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. అయితే దీనిలో క్యారెక్టర్స్ ఏంటంటే లిస్ట్ హోల్డ్ ది వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. లిస్ట్ లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేది ఉంటాయి లైక్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, ఫ్లోట్స్ అండ్ ఇన్ ఏ సింగిల్ కలెక్షన్. ఒక సింగిల్ కలెక్షన్ లోనే ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ మ్యూటబుల్ అంటే ఇట్ కెన్ బి చేంజ్ డైనమికల్లీ డైనమిక్ గా చేంజ్ అవుతుంది. లిస్ట్ ఆర్ మ్యూటబుల్ మీన్స్ యూ కెన్ యాడ్, రిమూవ్ ఆర్ చేంజ్ ది వాల్యూస్ ఆఫ్టర్ క్రియేషన్. చెప్పాం కదా, క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనము యాడ్ అయినా చేయొచ్చు, రిమూవ్ అయినా చేయొచ్చు అండ్ ఎన్ని చేంజెస్ అనేది చేయొచ్చు. అది డైనమికల్ గా. ఇది అనేది లిస్ట్ అనే ఓవర్వ్యూ. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ లిస్ట్ లో కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి అనమాట. లైక్ ఇనిషియలైజింగ్ అండ్ అప్ అండ్ యాడింగ్ ఆఫ్ లిస్ట్ అండ్ డిలీటింగ్ ఆఫ్ లిస్ట్, డిలీటింగ్ బై ఇండెక్సింగ్ లిస్ట్ అనేది ఇలాగా డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి అనమాట. ఫస్ట్ మనము క్రియేటింగ్ అండ్ ఎంటీ లిస్ట్. ఫస్ట్ ఒక లిస్ట్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి. యూ కెన్ క్రియేట్ ఏ లిస్ట్ యూజింగ్ బై ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ యూజ్ చేసి అయినా చేయొచ్చు ఆర్ బిల్ట్ ఇన్ లిస్ట్ ఫంక్షన్ దీంతో అన్నా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూస్తే ఎలాగంటే మై లిస్ట్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఇలాగైనా చేయొచ్చు. లేదంటే మనము ఎంటీ ఒక లిస్ట్ అని ఇచ్చి ఎంటీ లిస్ట్ అని ఇచ్చేసి ఈక్వల్ టు లిస్ట్ ఈ ఫంక్షన్ అన్న యూజ్ చేయొచ్చు అనమాట. ఈ లిస్ట్ ఫంక్షన్ తోటైనా కూడా చేయొచ్చు అనమాట. ఇలా మనం ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము ఇనిషియలైజింగ్ ద లిస్ట్ విత్ డేటా. ఇప్పుడు ఇనిషియలైజింగ్ అని అంటే మనం ఇప్పుడు ఒక షాపింగ్ పోతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఏమేమి కొనుక్కోవాలి. ఇప్పుడు గ్రాసరీ పోయినప్పుడు మనం ఏం కావాలి, మిల్క్ కానీ, బ్రెడ్స్ కానీ, ఎగ్స్ కానీ, లైక్ టూత్ పేస్ట్, ఇలా ఏం కావాలనే ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ అనేది చేసుకోవాలి. దీనికి ఇనిషియలైజింగ్ అని అంటారు. ఇప్పుడు ఇనిషియలైజింగ్ లో మనం ఎగ్జాంపుల్ అనేది చూస్తే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ ఒక మార్క్స్ అనుకుంటే మార్క్స్ ఈక్వల్ టు ఇది బ్రాకెట్స్ లో తీసుకుంటే 80, 90, 78 ఇలాగా ఇది అన్నమాట లిస్ట్. ఇప్పుడు ప్రింట్ మార్క్స్ అన్నప్పుడు ఇది అనేది అవసరం. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది చేసి చూద్దాం. ఇంకా తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే ఒక ప్రొఫైల్, ఎవరిదైనా ప్రొఫైల్ చూసుకుంటే ఒక ప్రొఫైల్ తీసుకుంటే లిస్ట్ లో ఫస్ట్ స్ట్రింగ్స్, మనం ఒకటి సింగిల్ కలెక్షన్ అని చెప్పాం కదా అప్పుడు దగ్గర. స్ట్రింగ్స్ లో బిగ్స్ విత్ రాజ్ అనే ఇది స్ట్రింగ్ ఇచ్చి దీన్ని మనము ఎప్పుడు స్టార్ట్ చేసామని చెప్పి లైక్ ఏమైనా నెంబర్స్ క్యాజువల్ గా 28 అని నెంబరు అండ్ మనకి ఎంత మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి అట్లాగా ఏదైనా మనం ఒక ఏదైనా వాల్యూస్ అనేది తీసుకుంటే అప్పుడు ఏం చేస్తుంది, మన ప్రొఫైల్ అనేది ప్రింట్ అనేది చేస్తుంది. నౌ లిస్ట్ ఫస్ట్ ఎంటీ లిస్ట్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి. మై లిస్ట్ ఈక్వల్ టు ఇది అనేది ఒక లిస్ట్ అనమాట. మన లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇది క్రియేట్ అయిన తర్వాత మనకి ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మనం ఏదైనా సరే మై లిస్ట్ 1 ఈక్వల్ టు లిస్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూస్ చేసి కూడా లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిస్ట్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ లిస్ట్ లో వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ అనేది చేయాలి. ఇనిషియలైజ్ చేయాలంటే
మనం ఇప్పుడు మార్క్స్ అనేది తీసుకున్నాం కదా, మార్క్స్ ఈక్వల్ టు లిస్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసాం. ఫస్ట్ 55, 80, 90 ఇలా అనేది మార్క్స్ ఇచ్చాం. ఇవన్నీ మనం మార్క్స్ అనేది ఇచ్చాం అనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి దానికి. ఇప్పుడు దానికి ప్రింట్ మార్క్స్ ఇది మనం ప్రింట్ చేస్తే చూడండి మన లిస్ట్ లో 55, 80, 90 మనం ఏదైతే మార్క్స్ ఇచ్చామో అది అనేది ప్రింట్ అనేది అయిందనమాట. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసి ఒక ప్రొఫైల్ అనేది చూసుకున్నాం. ప్రొఫైల్ ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్స్ అనేది ఇచ్చాం. మిక్స్ విత్ రాజ్ ఇది అనేది ఇచ్చేసి ఏదైనా ర్యాండమ్ నెంబర్స్ అనేది ఇచ్చాం అనమాట. ఇది మనకి ప్రింట్ అవ్వాలా. మిక్స్ విత్ రాజ్ 8, 9 ఇలా అనేది ప్రింట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఇనిషియలైజేషన్ అనేది వాల్యూస్ అనేది చూసాం. మనము నెక్స్ట్ వాల్యూస్ అనేది యాడ్ చేయాలి లోపల. ఇప్పుడు ఏదైనా వాల్యూస్ అనేది లిస్ట్ లో యాడ్ చేయాలి. యాడింగ్ ఐటమ్స్ విత్ అపెండ్. ఈ అపెండ్ ఫంక్షన్ అనేది లిస్ట్ లో మనం ఏదన్నా వాల్యూస్ అనేది యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది అపెండ్ ఫంక్షన్. ఇప్పుడు చూసుకుంటే ఏదైనా ఇప్పుడు మనకి ఏమేమి ఎగ్జాంపుల్ కి append function method used to add an element to end of the list మనం ఎలిమెంట్ ని యాడ్ చేయండి కానీ చూస్తాం అనమాట. ఇప్పుడు మనం అక్కడ ఒక లిస్ట్ అనేది తీసుకున్నాము. మార్క్స్ ఈక్వల్ టు లిస్ట్ 90, 80, 75 ఇలాంటి లిస్ట్ అనేది ఇచ్చాము. అయితే ఇచ్చిన తర్వాత ఈ మార్క్స్ లో మనకి మార్క్స్ డాట్ అపెండ్ 80 ఇలాగా మనం ఇచ్చినప్పుడు అపెండ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ప్రింట్ అనేది ఇవ్వాల. ప్రింట్ మార్క్స్. అయితే ఈ మార్క్స్ అనేది ఇప్పుడు ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే 80, 75 పక్కన అనేది ఇలా వస్తుంది అవుట్పుట్. 80, 80, 85 తీసుకుందాం. 80, 90, 85, 75 ఈ 80 అనేది ఇక్కడ అనేది అపెండ్ అవుతుంది అనమాట. అక్కడ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ లో యాడ్ అవుతుంది. ఇది మనకి లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా మనం లైక్ సబ్జెక్ట్స్ ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఈక్వల్ టు మ్యాథ్స్, సైన్స్ ఇవి రెండు లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ లో మనము ఇంకో సబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు సబ్జెక్ట్ డాట్ అపెండ్ ఏ సబ్జెక్ట్ యాడ్ చేయాలా? సోషల్ సబ్జెక్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్స్ లో ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇది అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇలాగ అవుట్పుట్ వస్తుంది. ఇది యాడింగ్ ఆఫ్ ఐటమ్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ యాడింగ్ అనేది ఇంకోటి రిమూవింగ్ అని రెండు చూసిన తర్వాత మనం కోడ్ అనేది రన్ చేద్దాం అనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏంటంటే పైథాన్ లో ఉన్న లిస్ట్ రిమూవింగ్ ఐటమ్స్ విత్ పాప్ ఫంక్షన్. ఈ పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఐటమ్ ని రిమూవ్ అనేది చేస్తుంది. పాప్ ఫంక్షన్ ఈజ్ మెథడ్ యూజ్ టు రిమూవ్ ది లాస్ట్ ఐటమ్ బై డిఫాల్ట్ తోటి లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది అనేది డిలీట్ అనేది చేస్తుంది, అంటే రిమూవ్ చేస్తుంది. యూ కెన్ ఆల్సో రిమూవ్ స్పెసిఫిక్ ఐటమ్ బై యూజింగ్ ఇండెక్స్ ఇన్సైడ్ ద పాప్ ఐటమ్. ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసి కూడా మనం అనేది వాల్యూస్ అనేది రిమూవ్ చేయొచ్చు. వన్స్ ద ఐటమ్ ఈస్ రిమూవ్ బై ద ఇండెక్స్ ఆఫ్ ది సబ్సిక్వెంట్ ఐటమ్ ఈస్ షిఫ్ట్. ఆ ఐటమ్ అనేది రిమూవ్ అయినప్పుడు సబ్సిక్వెంట్ ఐటమ్ అనేది పక్కకు జరుగుతుంది అనమాట. అంటే ఒక్కొక్కటి షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. ఇది రిమూవ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని చూస్తుంటే మనం ఏదైనా ఇప్పుడు ఏమన్నాము ఫస్ట్ మార్క్స్ అనే దాన్ని చూసాం కదా. మార్క్స్ ఈక్వల్ టు 80, 90, 85, 75 ఇది అనేది ఇచ్చిన తర్వాత మార్క్స్ డాట్ పాప్ మనకు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ పాప్ ఫంక్షన్ అని జస్ట్ పాప్ ఫంక్షన్ అనేది ఇస్తే ప్రింట్ మార్క్స్ అని. ఇప్పుడు బై డిఫాల్ట్ లో మనం ఏం చెప్పామంటే పాప్ అనేది లాస్ట్ నెంబర్ ని డిలీట్ అనేది చేస్తుంది అనమాట బై డిఫాల్ట్ లో కదా. అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? మార్క్స్ 80, 90 అండ్ 85 ఇలాగా వస్తుంది అనమాట లిస్ట్ లో. ఫస్ట్ మనము యాడింగ్ ఆఫ్ ఐటమ్ మార్క్స్ ఈక్వల్ టు లిస్ట్ ఏమి ఇచ్చాం? 80, 40, 60 ఇవన్నీ 3 ఇచ్చాం అనమాట. మనం అపెండ్ చేయాలి కాబట్టి వాల్యూస్ యాడ్ చేయాలి కాబట్టి ఇంకోటి యాడ్ చేద్దాం అన్నట్టు. మార్క్స్
డాట్ అపెండ్ ఇంత 86 అనేది మనం అపెండ్ చేయాలన్నమాట. తర్వాత ప్రింట్ మార్క్స్ ఇది చేసినప్పుడు చూడండి, మార్క్స్ ఇక్కడ మనం ఇచ్చాం 80, 40, 60 అనేది ఇచ్చాం. ఇక్కడ మనం 86 అనేది ఇచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి 80, 40, 60, 86 బై డిఫాల్ట్ లో లాస్ట్ లో అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇంకోటి సబ్జెక్ట్స్ ఈక్వల్ టు మ్యాథ్స్ సైన్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ ఇచ్చాము. ఇక్కడ ఈ రెండు సబ్జెక్ట్ ఇప్పుడు మేము అపెండ్ అనేది చేస్తున్నాం. సబ్జెక్ట్ స్టార్ట్ అపెండ్ సోషల్ ఇది అనేది మనం అపెండ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మనం ప్రింట్ అనేది ఇస్తున్నాం. చూడండి మన సబ్జెక్ట్ లో ఏమి ఇచ్చాం, మ్యాథ్స్ సైన్స్ అని ఇచ్చాం. అపెండ్ చేసినప్పుడు సోషల్ వచ్చింది. అది అవుట్పుట్ ఏమి ఇచ్చింది, మ్యాథ్స్ సైన్స్ సోషల్. ఇలాగా మనం అపెండ్ అనేది చేస్తాం అనమాట. అపెండ్ అంటే మన యాడింగ్ ఆఫ్ వాల్యూస్. తర్వాత ఇప్పుడు మనం డిలీట్ అనేది చేయాలి. మార్క్స్ ఈక్వల్ టు లిస్ట్ లో 80, 40, 60, 86 ఇవన్నీ వాల్యూస్ అనేది ఇచ్చాం. ఇప్పుడు మనము రిమూవ్ చేయాలి వాల్యూస్. డాట్ పాప్ మేము మార్క్స్ అనేది చేసాం కదా. అయితే ఇప్పుడు ఏమవుతుందని అంటే మార్క్స్ లో ఉన్న వాల్యూస్ ఏదైతే ఉంటుందో 80, 40, 60 and 86 బై డిఫాల్ట్ లో పాప్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఉన్న వాల్యూస్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ 1 అని ఇస్తే చూడండి ఇండెక్స్ వాల్యూ 80 ఎంత 0, 40 ఎంత 1, 60 ఎంత 2, 86 అనేది 4 అంటే మనం ఇండెక్స్ అనేది తీసుకుంది. ఇండెక్స్ 1 అని అన్నప్పుడు 40 వాల్యూ అనేది తీసేసింది. ఇలాగా ఇండెక్సింగ్ వాల్యూ తోటి కూడా మనము డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. జస్ట్ పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే లాస్ట్ నెంబర్ అనేది డిలీట్ అవుతుంది. మనం ఇండెక్స్ వాల్యూ ఇస్తే ఇండెక్స్ వాల్యూ తోటి కూడా పాప్ అవుతుంది అనమాట. ఇది డిలీట్ ఫంక్షన్ లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక కార్ట్ అనేది ఉంది ఎగ్జాంపుల్ కి. ఇది లిస్ట్ ఫంక్షన్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇంటి విత్ షాపింగ్ కార్ట్. ఒక కార్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాతకి మిల్క్ అనేది లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసినాం. బ్రెడ్ కావాలి అని చెప్పి యాడ్ చేసినాము. తర్వాత బటర్ కావాలని చెప్పి కూడా యాడ్ చేసినాం. ఇవి 3 ఐటమ్స్ అనేది మనము లిస్ట్ లో యాడ్ చేసాం అనమాట. తర్వాతకి కార్ట్ డాట్ పాప్ మనము ఏదైతే ఇండెక్స్ వాల్యూ 1 ఉందో ఆ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు 0 అనేది మిల్క్, బ్రెడ్ అనేది 1, బటర్ అనేది 2. ఇండెక్సింగ్ వాల్యూ 0, 1 ఇది 2. మనం ఇక్కడ కార్డ్ దట్ పాప్ 1 అంటే ఇండెక్స్ వాల్యూ అనేది ఒకటి తీసేస్తున్నాం అనమాట. ఈ ఇండెక్స్ వాల్యూ తీసేసి తర్వాత యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాడింగ్ ఆఫ్ 1 more ఐటమ్ కార్ట్ డాట్ అపెండ్ ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఇండెక్స్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇది ఎండ్ లో స్టోర్ అనేది అవుతుంది అనమాట. ఎండ్ లో స్టోర్ అవుతుంది. తర్వాత ప్రింట్ ఫైనల్ కార్ట్ ఈక్వల్ టు కార్ట్. ఈ కార్ట్ అనేది ఇక్కడ ఉన్న కార్ట్ మనం క్రియేట్ చేసిన కార్ట్ అనేది ఒక లిస్ట్ అనేది ఉంది కదా, అవన్నీ ప్రింట్ అవుతుంది. ఫైనల్ కార్ట్ అని వచ్చి ఏదైతే ఇచ్చామో అది వస్తుంది అనమాట. అవుట్పుట్ ఏమి వస్తుంది, ఫైనల్ కార్ట్ ఈక్వల్ టు మిల్క్, బటర్ అండ్ ఎగ్స్. మనం ఇప్పుడు బ్రెడ్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ లో అది అనేది మనము ఇక్కడ పాప్ చేసినాం అంటే రిమూవ్ చేసినాం అనమాట. ఫస్ట్ మనం లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని ఐటమ్స్ అనేది మనం యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాతకి మనము పాప్ ఒక ఐటమ్ అనేది ఒక రిమూవ్ అనేది ఒక వాల్యూ అనేది రిమూవ్ చేసినాం యూజింగ్ ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ వాల్యూ తోటి మనం ఐటమ్ అనేది రిమూవ్ చేసినాం. తర్వాత ఇంకో ఐటమ్ అనేది మనం యాడ్ చేసినాం, అది ఎక్స్ అనమాట. అది ఎక్స్ అనేది యాడ్ చేసినాం. ఇండెక్స్ వాల్యూ ఇవ్వలేదు కనుక అది ఎండ్ లో వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు మనం ఫైనల్ గా ప్రింట్ చూస్తే మిల్క్ అనేది వస్తుంది, బటర్ అనేది వస్తుంది, ఎగ్స్ అనేది వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ గా లిస్ట్ అనమాట. లిస్ట్ అంటే ఇది అనమాట. What is tuples in Python? A tuple is a data structure used to store group of items in a specific order, similar to a list. Tuples అనేది లిస్ట్ లాగానే ఉంటుంది, కాకపోతే tuples లో కొన్ని చేంజెస్ అనేది ఉంటుంది. Unlike the list, tuples are immutable. మనం డైనమిక్ గా లిస్ట్ ని చేంజ్ అనేది చేయొచ్చు. లిస్ట్ కెన్ చేంజ్ డైనమికల్లీ, కానీ tuple అనేది కాదు. Tuple cannot change. Tuple అనేది చేంజ్ అనేది కాదనమాట. మీన్స్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్.
మన లిస్ట్ లో మనం వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అండ్ రీఅరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఆ చేంజెస్ అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకసారి చేసిన తర్వాతకి మనం అనేది చేయలేం. ఎగ్జాంపుల్ కి మనం ఒకటి సెట్ ఆఫ్ ఫిక్స్డ్ ఆఫర్ అనేది ఇచ్చామనుకోండి, ఆఫర్ అనేది ఇస్తే ఆ ఆఫర్ అనేది మనము డైనమికల్ గా చేంజ్ అనేది చేయలేము అనమాట. ఇది టుపుల్ అనమాట. ఆ చేంజెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి టుపుల్స్ అనేది యూస్ చేస్తాం. టుపుల్స్ ఆర్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ద డేటా ఫ్రమ్ ద చేంజెస్. చెప్పాను కదా, డేటా అనేది చేంజెస్ నుంచి కాపాడుకోవడానికి మనం టుపుల్స్ అనేది యూస్ చేస్తాం. ఈచ్ ఐటమ్ ఇన్ ఏ టుపుల్ కెన్ బి ఎనీ డేటా టైప్స్. అది ఇంటీజర్ అనే అవ్వచ్చు, ఫ్లోట్ అయినా అవ్వచ్చు, అండ్ స్ట్రింగ్స్ అని అవ్వచ్చు, అండ్ బూలియన్ అని అవ్వచ్చు. ఇవి డేటా టైప్స్ అనమాట టుపుల్స్ లో. Tuples items are indexed with start from 0 and can be accessed just like a list. మన లిస్ట్ లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఐటమ్ 1, 2, 3 అలాగా పోతుంది. కాబట్టి ఇది కూడా లిస్ట్ లాగానే టుపుల్స్ అనేది ఉంటుంది. కాకపోతే మనం వాల్యూస్ అనేది చేంజ్ అనేది చేయలేము, డేటా అనేది చేంజెస్ నుంచి ప్రొటెక్ట్ అనేది చేయగలం టుపుల్స్ లో అనమాట. ఇప్పుడు టుపుల్స్ లో మనము టైప్స్ ఏముంటాయి. ఫస్ట్, క్రియేషన్ ఆఫ్ టుపుల్. క్రియేట్ అండ్ ఎంప్టీ టుపుల్ or one predefined value using e brackets or tuple function. ఫంక్షన్స్ తోటి అన్నా ఈ బ్రాకెట్స్ తోటి అన్నా మనం టుపుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా టుపుల్ ఏంటంటే ఆఫర్ ఈక్వల్ టు ఇలాగా మనం ఈ ఫంక్షన్ అనేది ఇచ్చినప్పుడు టుపుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా మనకి ఇంకా కావాలి అని అన్నప్పుడు ఆఫర్ ఈక్వల్ టు టుపుల్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ యూస్ చేసి ప్రింట్ ఆఫర్. అప్పుడు చేసినప్పుడు మనకి ఈ టుపుల్ అనేది అవుట్పుట్గా వస్తుంది అనమాట. క్రియేట్ అయినట్టుగా అవుట్పుట్ అనేది టుపుల్గా వస్తుంది. ఏదైతే క్రియేట్ అయిందో టుపుల్, ఆ టుపుల్ అనేది అవుట్పుట్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనము ఇనిషియలైజింగ్ ఆఫ్ టుపుల్. ఇనిషియలైజింగ్ టుపుల్ అంటే ఏంటి? ఒక కార్ట్లో మనము ఫిక్స్డ్ ఐటమ్ అనేది స్టోర్ చేయాలి అంటే లైక్ సోప్, టూత్ పేస్ట్, షాంపూ, ఇవనేది మన లిస్ట్ అనేది మాడిఫికేషన్ అనేది చేయకుండా క్రియేట్ అనేది చేసుకుంటాం. ఇలా వాల్యూస్ అనేది ఇస్తాం అనమాట. ఇవి ఏదైతే ఇస్తామో అవి అనేది మనం చేంజెస్ అనేది చేయలేం యాజ్ పర్ టుపుల్ అనమాట. లిస్ట్ లో అయితే మనం చేంజ్ చేయగలం, కానీ టుపుల్స్ లో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేది చేంజ్ అనేది చేయలేం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే కార్ట్ ఈక్వల్ టు టూత్ పేస్ట్, సోప్, షాంపూ. ఇది మనం ఇచ్చామన్నమాట. ప్రింట్ కార్డ్ అన్నప్పుడు ఏమొస్తుందంటే టూత్ పేస్ట్, సోప్ అండ్ షాంపూ ఇవి అనేది అవుట్పుట్గా వస్తుంది. కానీ ఇవి అనేది మనం అనేది చేంజ్ అనేది చేయలేమన్నమాట. నెక్స్ట్ మనం ఇంకేముందని అంటే నెక్స్ట్ టైప్ ఏంటంటే సర్చ్ ఇన్ టుపుల్. ఇది ఒకటి, ఏదైనా మనము ఇచ్చాం కదా ఆ వాల్యూస్ అనేది సెర్చ్ చేయడానికి కోసం అని చెప్పి మనకు కావాల్సిన వాల్యూ ఉందా లేదా, ఉంటే ట్రూ అని రిలీజ్ అవ్వడానికే, ఉంటే ట్రూ లేదంటే ఫాల్స్ అని, ఉంటే 1 అని లేకుంటే 0 అని, ఇలా బైనరీ కోడ్ లో కూడా మనం వాల్యూస్ అనేది సెర్చ్ చేయడానికి మనము ఈ సర్చ్ ఇన్ ఏ టుపుల్ అనేది టైప్ అనేది యూస్ చేస్తాం. చెక్ ఇఫ్ ద ఐటమ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ టుపుల్ యూజింగ్ ఇన్ ఆపరేటర్. ఈ ఇన్ ఫంక్షన్ అనేది యూస్ చేసి కూడా మనము ఈ సెర్చ్ అనేది చేస్తాం అనమాట. ఆర్ ఫైండ్ ద పొజిషన్ యూజింగ్ ఇండెక్స్, లేదంటే ఇండెక్స్ తోటి కూడా మనం అనేది ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అని ఒకటి ఇచ్చి ల్యాప్టాప్స్ అండ్ హెడ్ ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అని ఇచ్చాం. ఇక్కడ మనం ప్రింట్ అనేది ఇచ్చి ప్రింట్ ఏమని హెడ్ ఫోన్స్ ఇన్ ఫ్యూచర్ అని ఇచ్చినప్పుడు ఒకవేళ హెడ్ ఫోన్స్ ఉంటే ఏమవుతుంది, ట్రూ అని వస్తుంది అనమాట అవుట్పుట్. లేదు అని అంటే ఫాల్స్ అనేది వస్తుంది, లేదని చెప్పి వస్తుంది అనమాట. మనం ఎల్స్ స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇది సర్చ్ ఫంక్షన్ ఇన్ టుపుల్ అనమాట. తర్వాత ఇంకోటి మనం ఏమన్నా స్మార్ట్ వాచ్ సెర్చ్ చేయాలన్నా లేకుంటే ల్యాప్టాప్ సెర్చ్ చేయాలన్నా అలాగే చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏముంది, నెక్స్ట్ ఏంటంటే స్లైసింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రివ్యూ అనేది చూడడానికి మనము యూజ్ చేస్తాం అనమాట. ప్రివ్యూ టుపుల్స్ లో ఉన్న ఐటమ్స్ కి ఒక ప్రివ్యూ అనేది చూస్తాం అనమాట. ఎక్స్ట్రాక్టింగ్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూ యూజింగ్ స్లైసింగ్, స్టార్ట్ అండ్ స్టాప్, వేర్ స్టాప్ కెన్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి కేటగిరీస్ అనేది ఒకటి ఇచ్చాము. ఎలక్ట్రానిక్స్ ఇది ఇండెక్స్ అనేది 0, క్లాత్స్ ఇది అనేది 1, ఫుట్వేర్ ఇది 2, హోమ్ అనేది 3, బుక్స్ అనేది 4, ఇది అనేది 5. ఇలా మనం ఇండెక్సింగ్ అండ్ వాల్యూస్ ఇండెక్స్ అనేది ఇచ్చేస్తే ఈ ఇండెక్సింగ్ ప్రకారంగా స్లైసింగ్ అనేది ఇది స్టార్ట్ అండ్ ఇది స్టాప్. మన స్టార్ట్ వాల్యూ ఎక్కడి నుంచి ఇప్పుడు చూడండి
స్టార్ట్ అనేది 2 ఇండెక్సింగ్ వాల్యూ నుంచి స్టాప్ అనేది 4 అని అన్నప్పుడు ఈ రెండు విధంగా ఇది ఇప్పుడు ఫుట్వేర్ వస్తుంది, హోమ్ అనేది వస్తుంది అండ్ బుక్. ఈ మిడ్ఫిల్ లో ఉన్న వాల్యూస్ అనేది అవుట్పుట్ గా వస్తుంది అనమాట. ఇది స్లైసింగ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం 0 నుంచి 3 వరకు అని అనుకుంటే ఈ వాల్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము కోడ్ రన్ చేసి చూద్దాం దాని మీద ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఒక టుపుల్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలా. ఆఫర్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ప్రింట్ ఆఫర్. ఇలాగా మనకు ఒక టుపుల్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనము టుపుల్ ఫంక్షన్ యూస్ చేసి ఇప్పుడు చూద్దాం. టుపుల్ ఫంక్షన్ ఆఫర్ 1 ఈక్వల్ టు టుపుల్, ఇది ఫంక్షన్. ఇది టుపుల్ ఫంక్షన్ అనేది యూస్ చేసాం కదా అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ప్రింట్ ఆఫర్ 1 ఇదనే ఇచ్చాం. ఇక్కడ మనకు టుపుల్ అనేది క్రియేట్ అయ్యిందని అది చూపించింది అనమాట. ఇప్పుడు మనకు నెక్స్ట్ మనం ఈ వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. ఒక కార్ట్ అనేది తీసుకున్నాం. కార్ట్ అనేది తీసుకున్నప్పుడు ఈ కార్ట్లో మనం వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. టుపుల్ ఫంక్షన్ యూస్ చేసి ఈ టుపుల్ ఫంక్షన్లో కార్ట్ అనేది యాడ్ చేయాలి. యాపిల్, బనానా, మిల్క్, ఇవి మనము టుపుల్ అనేది యూస్ చేసి యాడ్ చేసినాం అనమాట. ఇప్పుడు ప్రింట్ కార్ట్. ఈ కార్ట్లో ఉన్న వాల్యూస్ యాపిల్, బనానా అండ్ మిల్క్. ఇవి ఇనిషియలైజ్ అనేది మనం ఒక వాల్యూ అనేది ఇనిషియల్గా ఇచ్చామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసాము, పైథాన్లో సెర్చ్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కార్ట్లో ఉన్నది మనం ఇప్పుడు సెర్చ్ చేయాలా. ఏమని, ప్రింట్ యాపిల్ ఇన్ కార్ట్. చూడండి, ట్రూ. ఇప్పుడు మనం ఏమన్నాము, ఇక్కడ యాపిల్ అనేది ఉంది కాబట్టి కార్ట్లో ట్రూ అనేది వచ్చింది. ఒకవేళ జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చేద్దాం, ఏమవుతుంది, ఫాల్స్. యాపిల్ అని ఇవ్వకుండా జస్ట్ ఒక లెటర్ తప్పు చేస్తే ఫాల్స్ అనే వచ్చింది. ఐటమ్స్ ఏదైతే లేదో అవి ఫాల్స్గా వస్తుంది అనమాట. ఇది మనం ఏం చేస్తుందంటే వాల్యూస్ ఇనిషియలైజేషన్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం అనేది దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చేసి మనం ఇక్కడ ఇంకా వన్ మోర్ ఇంకా ఐటమ్స్ అనేది యాడ్ చేద్దాం. బ్రెడ్. మన స్లైసింగ్ చేయాలంటే వాల్యూస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే మనకు ఈజీగా ఇండెక్స్ వాల్యూస్ తోటి మనం ఫైండ్ చేయొచ్చు. తర్వాత బ్రెడ్, తర్వాత ఇంకా వాల్యూస్ డ్రై ఫ్రూట్స్. ఇవి మనకి ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత బనానా, మిల్క్, యాపిల్, ఫ్రూట్స్ ఇవి ఇచ్చేసిన తర్వాత కార్ట్ అనేది ప్రింట్ అనేది చేసినాం. ఈ ప్రింట్ చేసిన దీనికి ఇప్పుడు స్లైసింగ్ అనేది చేయాలి. స్లైసింగ్ చేసిన తర్వాత ఏం చేయాలా, మనకు ఇండెక్స్ వాల్యూ తోటి నడుస్తుంది అని చెప్పాను కదా స్లైసింగ్ అనేది. ఇప్పుడు ప్రింట్ స్లైసింగ్ అనేది కార్ట్, మనం కార్ట్ నుంచి తీసుకుంటున్నాం కదా, కార్ట్ విత్ లిస్ట్ యూస్ చేసి ఇక్కడ 0 to 3 ఇది అనేది ఇచ్చాం అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు 0 ఇండెక్స్ మనకు యాపిల్ అనేది 0, బనానా అండ్ మిల్క్ 0 to 3 వాల్యూస్ 1 2 3 ఈ 3 వాల్యూస్ అనేది తీసుకున్నది. ఒకవేళ మనం ఇంకా ఇలాగే ప్రింట్ కార్ట్ 1:3 ఇలాగిస్తే చూడండి, ఈ కార్ట్ బనానా అండ్ మిల్క్ 1:3 0 1 2 3 ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ అనేది తీసుకుంటుంది. మనకు ఉన్న టుపుల్స్లో ఉన్న టైప్స్ అన్నమాట. మనం చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ టుపుల్ అంటే ఏంటి, తర్వాత ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఇనిషియలైజ్ వాల్యూస్ ఎలా వాల్యూస్ ఇనిషియలైజ్ అనేది చేయాలి, తర్వాత సర్చ్ మనం చేసిన వాల్యూస్లో ఉందా లేదా అని ఫైండ్ చేయడానికి సర్చ్ ఫంక్షన్ అని యూస్ చేస్తాం. తర్వాత స్లైసింగ్, అది ఒక వాల్యూ ఒక ప్రివ్యూ చూడడానికి మనకు స్లైసింగ్ అనేది యూస్ చేస్తాం.
ఫస్ట్ వాట్ ఈస్ డిక్షనరీస్ అనమాట ఇన్ పైథాన్. ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ ఈజ్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ పేర్స్ అని అంటే ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు దానికి ఒక కీ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఆ ప్రొడక్ట్ వాల్యూ అంటే ప్రైస్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ అనేది తీసుకుంటే ఆ యాపిల్ అనేది ఒక ప్రొడక్ట్ నేమ్ అనమాట, ప్రొడక్ట్ నేమ్. ఈ దానికి ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ ఉన్నది అది వాల్యూ అనమాట. ఈ కీ వాల్యూ పేర్స్ అనేది ఉంటుంది అనమాట, అది డిక్షనరీస్ అనమాట. కీ మస్ట్ బి యూనిక్, అంటే కీ అనేది యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్స్ అనేది ఉండొద్దు. ఇప్పుడు 10th క్లాస్ రూల్ నెంబర్ ఉన్నప్పుడు నో 2 స్టూడెంట్స్ అనేది ఒకటే రూల్ నెంబర్ అనేది వాడొద్దు కదా, అలాగే డూప్లికేట్స్ అనేది ఉండొద్దు. అండ్ ఇది అనేది ఇమ్యూటబుల్, అది మనము డైనమికల్ గా చేంజ్ అనేది చేయలేం, కెనాట్ బి చేంజ్, మనం చేంజ్ అనేది చేయలేం. కానీ లిస్ట్ లో మనం అనేది చేంజ్ చేస్తాము, కానీ టుపుల్స్ లో అనేది మనం డైనమిక్ లో చేంజ్ చేయలేం అండ్ డిక్షనరీస్ లో కూడా చేంజ్ అనేది చేయలేం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రివిజన్ కోసం. లైక్ స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ వైల్ వాల్యూస్ కెన్ బి ఎనీ టైప్. మనకు ఏదైనా డేటా టైప్స్ అనేది ఉండొచ్చు అనమాట, ఇంటీజర్ కానీ స్ట్రింగ్స్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా డేటా టైప్స్ అనేది ఉండొచ్చు అనమాట. యూ కెన్ యూజ్ డిక్షనరీస్ వెన్ యూ వాంట్ టు అసోసియేట్ ఇన్ఫర్మేషన్ లైక్ ప్రొడక్ట్ అండ్ ఈస్ ప్రైస్. మనం డిక్షనరీస్ అనేది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అనమాట, దానికి ప్రొడక్ట్ నేమ్ అండ్ వాల్యూ అనేది ఉన్నప్పుడు. ఫస్ట్ తర్వాత మనం ఇప్పుడు డిక్షనరీ యొక్క టైప్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ డిక్షనరీ, క్రియేటింగ్ ఆఫ్ డిక్షనరీ. క్రియేట్ డిక్షనరీ విత్ ఎంటీ డిక్షనరీ యూజింగ్ ఎయిదర్ డిక్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అండ్ ఎంటీ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ తోటి కూడా చేస్తాం. ఇప్పుడు మన లిస్ట్ లో అయితేనేమో మనకు బ్రాకెట్స్ అనేది ఉంటుంది, తర్వాతకి టుపుల్స్ లో అయితే ఇవి ఉంటుంది, తర్వాత కర్లీ బ్రాకెట్స్ అనేది మనకి దీంట్లో డిక్షనరీస్ లో అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము ఎంటీ అనేది చేయాలి అనుకుంటే ఫస్ట్ కార్ట్ ఈక్వల్ టు డిక్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్, దీనికి యూజ్ చేసి కూడా మనము ఇది చేయొచ్చు అనమాట. కార్ట్ ఫంక్షన్ ఇది మనకు డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకోటి కాకుండా కార్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్, ఈ బ్రేసెస్ తోటి కూడా మనము డిక్షనరీ చేయొచ్చు, అప్పుడు ప్రింట్ అనేది అవుతుంది అనమాట. మనం ఇప్పుడు కోడ్ అనేది తర్వాత మళ్ళీ చూద్దాం. తర్వాత నెక్స్ట్ మనము ఇనిషియలైజింగ్ ఆఫ్ వాల్యూ, సేమ్ లైక్ యాజ్ లిస్ట్ అండ్ టుపుల్స్. దానిలాగానే వాల్యూస్ అనేది ఇనిషియలైజ్, మనం అనేది ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా, ఏది కావాలా ఏది వద్దు అనేది. యూ కెన్ ఇనిషియలైజ్ వాల్యూస్ యూజింగ్ డిక్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజింగ్ లిస్ట్ ఆఫ్ టుపుల్స్ ఆర్ లిస్ట్ ఈచ్ కంటైనింగ్ 2 items లైక్ ప్రొడక్ట్ నేమ్ కీ వాల్యూ కీ అండ్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ వాల్యూ అనమాట. ప్రొడక్ట్ నేమ్ కూడా ఉండాలి, దాని యొక్క వాల్యూ అనేది కూడా ఉండాలి, అది 2 pairs తోటి ఉండాలన్నమాట. లేదు అని అనుకుంటే కీ వాల్యూ ఇలా 1 ఇలా 2 ఇంకా కీ వాల్యూ 3 అండ్ వాల్యూ 3 అనేది కర్లీ బ్రాసెస్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూసుకుంటే షాపింగ్ కార్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రాసెస్ మిల్క్ ఎంత లీటరు 40 రూపీస్ కామా, ఇప్పుడు బ్రెడ్ ఎంత 20 రూపీస్, ఇలాగా మనం కర్లీ బ్రేసెస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందని అంటే ప్రింట్ కార్డ్ అన్నప్పుడు మిల్క్ 40 రూపీస్ బ్రెడ్ 20 రూపీస్ ఇది అనేది వస్తుంది. ఇది ఇనిషియలైజింగ్ ఆఫ్ వాల్యూ. మన డిక్షనరీస్ లో వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ అనేది ఇలాగా చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాము, యాడింగ్ ఒక వాల్యూ అనేది దాంట్లో యాడ్ చేస్తాం. లిస్ట్ లాగా టుపుల్స్ లాగా మనం వాల్యూస్ అనేది యాడ్ చేస్తాం. కాకపోతే ఇలా కీ వాల్యూ పేర్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలి. కీ వాల్యూ పేర్స్ ఉంటేనే డిక్షనరీస్ అనేది అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకు యాడ్ చేయాలి అని అన్నప్పుడు కార్ట్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. అయితే మనం ఇప్పుడు ఏం యాడ్ చేయాలి, కార్ట్ ఎక్స్ ఈక్వల్ టు 45. ఇప్పుడు చూడు కార్ట్ లో మనము కీ అనేది ఇచ్చాము, ఇక్కడ 45 అనేది వాల్యూ ఇచ్చాం. అప్పుడు ప్రింట్ కార్ట్, ఇది మనకు అనమాట. ఇప్పుడు కార్ట్ లో ప్రింట్ చేస్తే ఏమవుతుంది, కీ వాల్యూ పేర్స్ లో మనం అప్పుడు ఫస్ట్ లో ఏమేమి తీసుకున్నామని అంటే ఇక్కడ మిల్క్ 40 రూపీస్ బ్రెడ్ 20 రూపీస్, తర్వాత ఇప్పుడు ఎగ్ ఏముంది ఎగ్స్ అనేది 45 రూపీస్ ఇలాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి మనం యాడ్ చేయాలి అని అనుకుంటే కార్ట్ బటర్ ఈక్వల్ టు 60 అన్నప్పుడు ఇప్పుడు మనం మళ్ళీ ప్రింట్ కార్ట్ చేస్తే ఈ బటర్ అనేది 60 రూపీస్ యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఇది ఇనిషియలైజింగ్ ఆఫ్ వాల్యూస్. మనం ఇప్పుడు కోడ్ అనేది రన్ చేస్తాం కదా, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్, మనం ఏదైనా కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కదా దానికి డిలీట్ చేయడం. ఇప్పుడు ఎలా డిలీట్ చేస్తాం అనమాట, లైక్ లిస్ట్ లాగానే టుపుల్స్ లాగా ఇక్కడ కూడా మనము చూస్తాం. కాకపోతే మనకు అన్ని దాంట్లో కీ వాల్యూ పేర్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలన్నమాట. మనం ఇప్పుడు రిమూవ్ చేయాలన్నమాట వాల్యూకి. ఇప్పుడు మనం వాల్యూ అక్కడ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, డెల్ కార్ట్ బ్రెడ్ అనేది ఇచ్చాం కదా, ఆ బ్రెడ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి డిలీట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ కార్ట్ అని చేసినప్పుడు మనకి ఏముంటుంది, బ్రెడ్ అనేది వదిలిపెట్టిన తర్వాత ఏమొస్తుంది, మిల్క్ బ్రెడ్ తర్వాతకి ఎగ్స్ అండ్ బటర్ ఇవి వస్తాయి అనమాట. కానీ బ్రెడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది డిలీట్ ఫంక్షన్ కార్ట్ లో. తర్వాత మనకి ఇప్పుడు డిక్షనరీస్ ఇన్ సర్చ్ ఫంక్షన్. ఈ డిక్షనరీ సర్చ్ అనేది ఎట్లా ఉంటుందంటే యూజింగ్ ఇన్ ఆపరేటర్ ఇన్ ఫంక్షన్ కీవర్డ్ టు చెక్ ద కీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్.
మనం ఇప్పుడు డిక్షనరీస్ లో ఎలాగైతే చూసామో యాపిల్ ఉందా, ట్రూ, యాపిల్ ఉంటే ట్రూ అని, లేదంటే ఫాల్స్ అని ఎట్లాగైతే ఉంటుందో యాపిల్ అనేది ఎగ్జాంపుల్ తీసుకొని ఒకవేళ ఉంటే ట్రూ అనేది వస్తుంది, లేకుంటే ఫాల్స్ అనేది ఉంటుంది. ఎస్ అయితే నో అయితే ఫాల్స్ అనేది వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా డిక్షనరీస్ లో ఒకవేళ మనం ఇప్పుడు మిల్క్ అనేది సెర్చ్ చేస్తే ట్రూ వస్తుంది, కానీ డ్రై ఫ్రూట్స్ అని సెర్చ్ చేస్తే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. లేని దాని గురించి ఫాల్స్ వస్తుంది, ఉన్న దాని గురించి డిక్షనరీస్ లో ట్రూ అనేది వస్తుంది అనమాట. ఇది పైథాన్ లో ఉన్న డిక్షనరీస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కార్ట్ మిల్క్ 45, బనానా 20. ఇది ఒకటి మనము ఇప్పుడు ఏం చేసాము, ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ప్రింట్ ఇస్తున్నాం, ఏమని ఇస్తున్నాం అని అంటే ప్రింట్ యాపిల్ ఇన్ కార్ట్. ఇక్కడ మనం యాపిల్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ మిల్క్ ఒకటి ఉంది, బనానా ఒకటి ఉంది. ఈ యాపిల్ అని లేదు కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ యాపిల్ లో మనం మిల్క్ అనేది పెడితే అప్పుడు ఏమవుతుంది, అది ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇది డిక్షనరీస్ లో సెర్చ్ ఆపరేషన్. దీని మీద మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను అనేది మీకు ఫ్యూచర్ లో నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దానిలో మీరు కమెంట్ చేయండి పీడిఎఫ్ కావాలంటే, దాని నుంచి మీకు పీడిఎఫ్ లో ఇంకా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోడ్ అనేది రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, కార్ట్ లో ఇవి ఉన్నాయి, మనకి ఇదే యూస్ చేస్తున్నాం కాబట్టి కార్ట్ అయితే కర్లీ బ్రేసెస్ అనేది కావాలా, కర్లీ బ్రేసెస్ తోటి రావాలి. ఇంకోటి మనకి ఇక్కడ పేర్స్ అనేది 2 పేర్స్ అయి ఉండాలన్నమాట. 2 పేర్స్ అయి ఉండాలి. యాపిల్ 40, బనానా 20, మిల్క్ అనేది 25, బ్రెడ్ అనేది 60, డ్రై ఫ్రూట్స్ 75, ఫ్రూట్స్ అనేది 80. ఇలాగా మనం డిక్షనరీస్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేంటి ప్రొడక్ట్ నేమ్, ఇది ప్రైస్, దాని యొక్క వాల్యూ. బనానా ఇచ్చాము, ప్రొడక్ట్ నేమ్ ఇచ్చాము, ఇది ఇచ్చాం, ప్రైస్ ఇచ్చాము అండ్ ప్రొడక్ట్ నేమ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు మనము ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ గా చేసుకున్నాం. దాని తర్వాత మనం ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఒకటి యాడ్ చేయాలి. కార్ట్ ఏంటి యాడ్ చేద్దాం, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. ఈక్వల్ టు 90, ప్రింట్ కార్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది అట్ ది ఎండ్ లో యాడ్ అయిపోయింది అనమాట. ఇదేంటి డిక్షనరీస్ లో యాడింగ్ ఫంక్షన్, ఇది యాడింగ్ ఫంక్షన్ అనమాట. మనం యాడ్ చేసినాం. ఇప్పుడు దీనికి డిలీట్ చేయాలి. అని అనుకున్నప్పుడు ఏం చేస్తామనంటే డెల్ ఫంక్షన్ యూజ్ చేసి కార్ట్, ఇప్పుడు మనం ఏం డిలీట్ చేయాలి, మిల్క్ అనేది డిలీట్ చేయాలన్నమాట. మిల్క్ అనేది డిలీట్ చేస్తున్నాం. ఈ మిల్క్ అనేది డిలీట్ చేసినప్పుడు డబుల్ కోట్లో రాయాలండి. మిల్క్ అనేది డిలీట్ చేస్తే ఇప్పుడు ప్రింట్ కార్డ్. ఈ కార్డ్ని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, యాపిల్ అనేది ఉంది, యాపిల్ ఉంది, బనానాస్ ఉన్నాయి, బనానా, మిల్క్ లేదు. ఈ మిల్క్ అనేది డిలీట్ అయిపోయి బ్రెడ్ అనేది వచ్చింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవి వచ్చినాయి అనమాట. కాబట్టి మిల్క్ అనేది డిలీట్ అయింది. ఏంటి యూస్ చేసి మనం ఇక్కడ డిలీట్ ఫంక్షన్ అనేది యూస్ చేసినాం అనమాట. డిలీట్ ఫంక్షన్స్ యూస్ చేసి డిలీట్ అనేది చేసినాం. ఇది స్పెసిఫిక్ గా చూడండి, డిలీట్ ఫంక్షన్ అనేది యూస్ చేయాలి మనం. తర్వాత మనం సర్చ్ వాల్యూస్ అనేది సర్చ్ చేయాలి, అది ఉందా లేదా అనేది. కార్ట్ మిల్క్ ఇన్ కార్ట్. చూడండి, మనం మిల్క్ అనేది డిలీట్ చేసాం కదా, మిల్క్ అనేది ఉందా లేదు. ఇక్కడ మిల్క్ అనేది మనం డిలీట్ చేసాం కాబట్టి లేదు. ఒకవేళ మనం ప్రింట్ డ్రై అని ప్రింట్ చేస్తే చూడండి, డ్రై అనేది ఉంది కాబట్టి అది ట్రూ అనేది వస్తుంది అనమాట. కార్ట్ ట్రూ అనేది వచ్చింది. కార్ట్ లో డ్రై అనేది ఉంది. ఇలాగా ఈ సర్చ్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఫస్ట్ మనం అనేది వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేసినాం. తర్వాత మనం ఒక డ్రై ఫ్రూట్స్ అనే వాల్యూ ఇన్సర్ట్ చేసాం. తర్వాత డెల్ ఫంక్షన్ యూస్ చేసి మనం మిల్క్ అనేది తీసేసినాం. మిల్క్ తీసేసి ఒకవేళ మనం సర్చ్ అనే డిక్షనరీస్ లో ఫంక్షన్ యూస్ చేసి మిల్క్ సర్చ్ చేస్తే మిల్క్ లేదు కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. ఒకవేళ మిల్క్ ఉంటే ట్రూ అనేది వస్తుంది. ఇప్పుడు డ్రై అనేది ఉంది కాబట్టి మనకు డ్రై ఫంక్షన్ వల్ల ట్రూ అనేది వచ్చింది అనమాట. ఇది మన డిక్షనరీస్ లో ఉన్న టోటల్ ఫంక్షన్స్ అనమాట, టైప్స్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.